అంటే గ్రామర్ టాపిక్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కోసం మనం ఈరోజు కంప్లీట్గా నీట్గా నేర్చుకుందాం. సో మిగతా టాపిక్స్ కూడా అన్ని కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి, అన్ని గ్రామర్ టాపిక్స్ని ప్లేలిస్ట్లో అప్లోడ్ చేస్తాను. సో ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ విత్ రూల్స్ నీట్గా మీకు కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ కంపల్సరీ మీకు బాగా వస్తుంది. సో ఒక్కసారి చూడండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. డెఫినేషన్ సంగతి పక్కన పెడితే యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. యాక్టివ్ వాయిస్ మీన్స్ వాట్? Subject plays an important role. Passive voice is object plays an important role. So passive voice ఏంటి? Object plays an important role. So ఇప్పుడు suppose he ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అనేది మనకు తెలియాలి. సో ఇందులో సబ్జెక్ట్ ఏంటి? హీ ఈస్ ఏ సబ్జెక్ట్ రాసుకుంటాం. సెకండ్ వర్బ్ ఏంటి? గేవ్ ఈస్ ఏ వర్బ్. ఏ ఫైన్ స్పీచ్ ఈజ్ టోటల్. ఏ ఫైన్ స్పీచ్ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఫస్ట్ మనం కింద రాసేసుకోవాలి. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. సో ఇందులో యాక్షన్ ప్లేస్ హీ. సో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్ తో వస్తే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ తో వస్తే దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. That is called active voice. Then what is in the passive voice? Passive voice means first will come object plus verb plus subject. First object రావాలి, సెకండ్ వెర్బ్ రావాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి. యాక్టివ్ వాయిస్ ఏం రావాలి? ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, తర్వాత వెర్బ్ రావాలి, తర్వాత ఆబ్జెక్ట్ అనేది రావాలి. సో మనకి సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, సబ్జెక్ట్ అంటే డూయింగ్ యాక్షన్. సబ్జెక్ట్ ఇస్ కాల్డ్ డూయింగ్ యాక్షన్. మరి సెంటెన్స్ లో యాక్షన్ ఎవరు చేస్తున్నారు? హీ he gave fine speech ఎవరు ఇస్తున్నారు? he. So he is a action, he doing action. So the fine speech. So receiving action is object, receiving action is object, middle is verb, then subject is doing action. So he ఇక్కడ యాక్షన్ ని ప్లే చేస్తున్నారు, అందుకే he is a subject. సో మనకి ఇలాగా సబ్జెక్ట్ వెర్బ్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ తో వస్తే దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. అలా కాకుండా ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ తో దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ వాయిస్. సో ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో మనకి ఫస్ట్ ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్, ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏమంటే, మరి ఇందులో ఆబ్జెక్ట్ ఏంటి? ఏ ఫైన్ స్పీచ్. స్టార్టింగ్ కాబట్టి క్యాపిటల్ పెట్టాలి. ఏ ఫైన్ స్పీచ్, ఏ ఫైన్ ఆడుతుంది బోర్డు, కంగారు పడద్దు. ఏ ఫైన్ స్పీచ్. ఇక్కడ తర్వాత వెర్బ్ రాయమన్నారు. మనం ఇప్పుడు ఏ ఫైన్ స్పీచ్ was given by సబ్జెక్ట్ ఏంటి? మరి ఇక్కడ సబ్జెక్ట్ పెట్టాలి, థర్డ్ ఏంటి పెట్టాలి? సబ్జెక్ట్ పెట్టాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? హీ. సో హీకి మనం హీ అని రాయకూడదు. ఇక్కడ చూడండి మనకి ప్రొనౌన్స్ తెలియాలి. ఐ వస్తే మీ అని పెట్టాలి. యాక్టివ్ వాయిస్ లో యాక్టివ్ వాయిస్ ఐ. సో సబ్జెక్ట్స్ ఇన్ యాక్టివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ ఐ అయితే ప్యాసివ్ వాయిస్ అది మీ అవుతుంది. యాక్టివ్ వాయిస్ వి అయితే ప్యాసివ్ వాయిస్ అజ్ అవుతుంది. యాక్టివ్ వాయిస్ యు అయితే ప్యాసివ్ వాయిస్ యునే అవుతుంది. యాక్టివ్ వాయిస్ దే అంటే ప్యాసివ్ వాయిస్ దెమ్. యాక్టివ్ వాయిస్ హీ అయితే ప్యాసివ్ వాయిస్ హిమ్. యాక్టివ్ వాయిస్ షీ అయితే ప్యాసివ్ వాయిస్ హెర్. యాక్టివ్ వాయిస్ ఇట్ అయితే ప్యాసివ్ వాయిస్ ఇట్టే. సో ఇప్పుడు మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఏది ఇచ్చాడు? హీ ఇచ్చాడు. మరి అది ప్యాసివ్ వాయిస్ లోకి మారాలంటే ఆ సబ్జెక్ట్ కాస్త ఏమవుతుంది? హీకి హిమ్ ఉంది, సో మనం హిమ్ అని పెట్టాలి. సో ఇప్పుడు మనం ఏం లేదు, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంది, ఇది యాక్టివ్ వాయిస్. ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ వెర్బ్ తో రిలేషన్ గా ఉంటుందో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ యాక్టివ్ వాయిస్. ఆ వెర్బ్ కి సబ్జెక్ట్ కి కంపల్సరీ రిలేషన్షిప్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. సో ఇంకా ఈజీగా చెప్పాలంటే సబ్జెక్ట్ ఉండి వెర్బ్ ఉండి ఆబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఇస్ ప్యాసివ్ వాయిస్. ఏంటి? ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్. మళ్ళీ చెప్తున్నాను, ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ప్యాసివ్ వాయిస్. ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇస్ యాక్టివ్ వాయిస్. ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ అలాగా మనకి ప్యాసివ్ వాయిస్ ఇదే మనం ఇలా ఈ స్ట్రక్చర్ పెట్టి రాస్తాం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఆబ్జెక్ట్ లో ఏ ఫైన్ స్పీచ్ పెట్టారు సార్, ఇక్కడ మీరు వెర్బ్ గేవ్ వచ్చింది కదా, మరి ఇక్కడ మీరేంటి వాస్ గివెన్ అని పెట్టారు అనిపించవచ్చు. సో ఎందుకంటే నెక్స్ట్ మీకు కొన్ని స్ట్రక్చర్స్ చెప్తాను. సో సింపుల్ పాస్ట్ కంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ప్రకారం ఇది అలా వస్తుంది. అంటే ఇది యాక్టివ్ వాయిస్ కదా, ఇది ఎందులో ఉంది? సింపుల్ పాస్ట్ లో ఉంది. అంటే సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ ప్లస్ ఆబ్జెక్ట్. దానికి ప్యాసివ్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ బై వర్ V3 ప్లస్ సబ్జెక్ట్. ఏంటి? ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ బై వర్ V3 ప్లస్ సబ్జెక్ట్. అందుకే ఇక్కడ వాస్ పక్కన గివెన్ V3 వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది.
అలా అనమాట. సో ఈ ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మీకు ఎగ్జాంపుల్స్ చేయిస్తాం కదా, మీకు బాగా క్లారిటీ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఫర్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్. సో ఇలాగా నీట్ గా నోట్స్ మీరు రాసుకోవాలి, ఒక బుక్ లో నోట్స్ మీరు రాసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో టేక్ ఎ నోట్. వాయిస్ ఒక ఇంట్రడక్షన్ మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు అందులో వాయిస్ లో ఫస్ట్ సింపుల్ పాస్ట్ కి పాస్ట్ కంటిన్యూస్ కి పాస్ట్ పర్ఫెక్ట్ కి, సింపుల్ ప్రెజెంట్ కి ప్రెజెంట్ కంటిన్యూస్ కి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కి, సింపుల్ ఫ్యూచర్ కి ఫ్యూచర్ కంటిన్యూస్ కి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కి, ఈ 9కే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది ఉంటది. సో ఇప్పుడు అందులో ఫస్ట్ మనం టోటల్ మనం 9 నేర్చుకోవాలి. 9 లో ఫస్ట్ మనం పాస్ట్ నేర్చుకుందాం. పాస్ట్ లో మొదటగా రావాల్సింది ఏంటి? సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ ఒక స్ట్రక్చర్. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? టెన్సెస్. యాక్టివ్ వాయిస్ మీన్స్ వాట్? టెన్సెస్. యాక్టివ్ వాయిస్ అంటే టెన్సెస్. సో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో యాక్టివ్ వాయిస్ సింపుల్ పాస్ట్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో అందుకే ఇక్కడ I ate 2 చపాతీస్ అని ఉంది. ఫస్ట్ మనం ప్రతిదీ ఏం చేసుకోవాలి? సబ్జెక్ట్ ఎదుర్కోవాలి. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? I is a subject. Then verb is what? Ate is a verb. Here 2 chapatis object. 2 chapatis, ఒక చపాతీ కాదు, 2 chapatis. 2 chapatis కూడా ఆబ్జెక్ట్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మన సబ్జెక్ట్ తెలిసిపోయింది, వెర్బ్ తెలిసింది, ఆబ్జెక్ట్ తెలిసిపోయింది. ఎందుకంటే ఇది చూసా కదా స్ట్రక్చర్ లోనే ఉంది. సబ్జెక్ట్ వెర్బ్ V2 ఆబ్జెక్ట్. ఈట్ V1 ate V2 ఉంది కదా, స్ట్రక్చర్ లో ఉంది కదా. సో ఉంది. సో ఇప్పుడు ఏమైనా ప్యాసివ్ వాయిస్ కింద మార్చాలి. ప్యాసివ్ వాయిస్ కింద మార్చాలంటే సో దీన్ని ఇందాక చెప్పాను, వాజ్ ఎందుకు వచ్చింది? ఫైన్ స్పీచ్ కదా, ఏ ఫైన్ స్పీచ్ వాజ్ గివెన్ బై హిమ్ అని వచ్చింది. ఎందుకు వాజ్ వస్తే ఇప్పుడు చెప్పాను, ఎందుకంటే స్ట్రక్చర్ ప్రకారంగా మనం మార్చుకోవాలి. సో ప్యాసివ్ వాయిస్ సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి? ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ బై వర్ V3 ప్లస్ సబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ మనకు తెలియాలి. ఎప్పుడైతే సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ లో ఉందో వెంటనే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ మనకి, దాని ఒక ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి? సింపుల్ పాస్ట్ కి ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ బై వర్ V3 ప్లస్ సబ్జెక్ట్. ఇందులో మనకి ప్రొనౌన్స్ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ రాస్తాను చూడండి, I, he, she, it కి was, we, you, they కి వర్, VU they కి వర్, I she was VU they were. సో ఇది మనకి తెలియాలి. సో ఇప్పుడు చూడండి, I ate 2 చపాతీస్ ఉంది. ఇక్కడ ఏంటుంది? I ate 2 చపాతీస్. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ వాస్ బై V3 ప్లస్ సబ్జెక్ట్. ఇందులో మనకి ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ లో ఫస్ట్ ఆబ్జెక్ట్ తెచ్చుకోవాలి. మరి ఇందులో ఆబ్జెక్ట్ ఏంటి? 2 చపాతీస్. సో ఫస్ట్ రాస్తాం కాబట్టి మనం క్యాపిటల్ T పెట్టాలి. 2 చపాతీస్, 2 చపాతీస్. ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ రాయాలి. ఈ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఇది కదా, 2 చపాతీస్ కదా. ఆ 2 చపాతీస్ ఇక్కడ రాస్తాం. తర్వాత ఇక్కడ వాస్ పెట్టాలా వర్ పెట్టాలి? రెండు పెట్టకూడదు. అయితే వాస్ పెట్టాలి లేదా వర్ పెట్టాలి. అయితే వాస్ పెట్టాలి లేదా వర్ పెట్టాలి. మరి రెండు పెట్టకూడదు కదా. 2 చపాతీస్ అంటే వాజ్ వస్తుందా వర్ వస్తుందా? 2 చపాతీస్ అంటే మనం దేతో కంపేర్ చేయాలి. ఒక చపాతీ అంటే థింగ్, ఇట్తో కంపేర్ చేస్తారు కాబట్టి వాజ్ వస్తుంది. కానీ 2 చపాతీస్ అన్నాడు. 2 చపాతీస్ అన్నప్పుడు అయితే ప్లూరల్ ఫామ్ అయిపోద్ది. ప్లూరల్ ఫామ్ అనగానే మనకి ఏంటి పెట్టాలి? వర్ పెట్టాలి. సో వాజ్ రాదు. వాజ్ అంటే సింగులర్ ఫార్మ్స్, ఐ హీ షీ ఇట్. ప్లూరల్ ఫార్మ్స్ కాబట్టి వర్ పెట్టాలి. సో ఈ వర్ పెడుతున్నాం. 2 చపాతీస్ వర్. ఇక్కడ మనకి V3 యూస్ చేసుకోమన్నాడు. ఏంటి యూస్ చేయమన్నాడు? V3 యూస్ చేయమన్నాడు. సో మరి ఇక్కడ V2 కదా, 8 V2. సో eat V1, 8 V2, eaten V3. సో మనకి ఏంటి యూస్ చేయాలి? eaten లో V3 యూస్ చేయాలి. సో 2 చపాతీస్ వర్ eaten, 2 చపాతీస్ వర్ eaten. ఈ ప్లస్ ప్లేస్ లో మనం బై పెట్టాలి. ఈ ప్లస్ ప్లేస్ లో ఏం పెట్టాలి? బై. ఈ ప్లస్ ప్లేస్ లో ఏం పెట్టాలి? బై. 2 చపాతీస్ వర్ eaten బై. సో ఇక్కడ ఐ ఉంది కదా, ఐ ఇస్తే మనం డైరెక్ట్ మనం ఐ పెట్టకూడదు. ఐ కింద ఒక ఇంట్రడక్షన్ చెప్పాను. ఐ వస్తే ప్యాసివ్ వాయిస్ మనం ఏం పెట్టాలి? మీ. ఐ వస్తే ప్యాసివ్ వాయిస్ మనం ఏం పెట్టాలి? మీ. సో 2 చపాతీస్ వర్ ఈటెన్ బై మీ. ఇలా మనం రాయాలి. సో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ సేమ్. ఇక్కడ ఇదంతా ఆబ్జెక్ట్, వాచ్ ప్లేస్ వర్ ప్లేస్ లో మనం వర్ పెట్టాను, ప్లూరల్ ఫామ్ వర్ పెట్టాను. ఈ V3 ప్లేస్ లో ఈటెన్, 8 V2, V3 ఈటెన్. ఈ ప్లస్ ప్లేస్ లో బై పెట్టాను. ఈ సబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఈ సబ్జెక్ట్ కాస్త ప్యాసివ్ వాయిస్ లోకి వెళ్తే ఏమవుతుంది? మీ. సో ఇలా రాశాను. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది ఎగ్జాంపుల్. యాక్చువల్గా దీనికి స్ట్రైట్ గా రాద్దాం అనుకున్నాను, ఇక్కడ ప్రొనౌన్స్ చేంజింగ్ వల్ల గ్యాప్ వచ్చింది. సో పని చేద్దాం. సో లాస్ట్ నేను చేస్తాను. ఈ 2 మీరు కింద మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను ఆన్సర్స్. ఈ 2 మీరు ట్రై చేయండి. ఈ 2 కింద కమెంట్ బాక్స్ లో మీరు ఆన్సర్ రాసి పెట్టండి. నేను దాన్ని కరెక్ట్ చేస్తాను విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. నెక్స్ట్ ఇది నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ. సో ఇక్కడ శోభా సాల్వ్డ్ ఆల్ ది సమ్స్ అని ఇచ్చాడు. శోభా సాల్వ్డ్ ఆల్ ది సమ్స్ అని ఇచ్చాడు. ఇందులో ఫస్ట్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? శోభా ఇస్ సబ్జెక్ట్. Verb is what? Solved is a verb.
సో ఆల్ ది సమ్స్ ఇస్ హియర్ ఆబ్జెక్ట్, ఆల్ ది సమ్స్ హియర్ ఆబ్జెక్ట్. సో సాబా సాల్వ్డ్ ఆల్ ది సమ్స్. సో సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. మనకి సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ వివర్ V3 ప్లస్ సబ్జెక్ట్ అని రాయాలి. సో సపోజ్ ఇక్కడ ఫస్ట్ మనం ఏంటి రాయాలి, ఆల్ ది సమ్స్ అని రాయాలి. ఏంటి రాయాలి, ఆల్ ది సమ్స్. ఆల్ ది సమ్స్ ఎందుకు ఆల్ ది సమ్స్ ఫస్ట్ రాశాను, ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి. ఇందులో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి ఉంది, ఆల్ ది సారీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి ఉంది, ఆల్ ది సమ్స్ ఉంది. అందుకే ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ ఆల్ ది సమ్స్ అని రాశాను. ఆల్ ది సమ్స్ అంటే వాజ్ వస్తా వర్ వస్తా, ఆల్ ది సమ్స్ అంటే ప్లూరల్ ఫామ్, అన్ని సమ్స్ అంటే ప్లూరల్ ఫామ్ కదా. సో ప్లూరల్ ఫామ్ కి ఏంటి పెట్టాలి, వర్ పెట్టాలి. ఆల్ ది సమ్స్ వర్, ఆల్ ది సమ్స్ ఆబ్జెక్ట్, వర్ వాజ్ గన్ వర్ రెండిట్లో ఒకటే పెట్టాలి. సో అందుకే వర్ పెట్టాను. ఇక్కడ V3 పెట్టాలి. V3 పెట్టాలంటే ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటి ఇచ్చాడు, V2 ఇచ్చాడు. ఇది V2 కదా, ఇక్కడ V2 ఇచ్చాడు. సో సాల్వ్ V1, సాల్వ్డ్ V2, V3 ఆల్సో సాల్వ్డ్, V3 ఆల్సో హియర్ సాల్వ్, దట్ ఇస్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్. సో V2 V3 ఒకే రెగ్యులర్ వర్బ్. సో సాల్వ్డ్ V3, ఆల్ ది సమ్స్ వర్ సాల్వ్డ్. సో ఈ V3 అలా పెట్టాను. ఈ ప్లస్ ఏంటి పెట్టాను, ఇక్కడ బై పెట్టాను. సో బై పెట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి పెట్టాలి, సబ్జెక్టు శోభా. ఇంకా మనకి ప్రొనౌన్ చేంజింగ్ అవసరం లేదు. ఐ మీన్ ప్రొనౌన్స్ ఇస్తేనే హీ ఇస్తే మార్చాలి. ఇక్కడ ఏకంగా సబ్జెక్ట్ నేమ్ ఇస్తాడు, ఇంకా మనం దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. సింపుల్ గా అదే శోభలా పెట్టేస్తాం, సాల్వ్డ్ బై శోభ. సో ఫస్ట్ మనకి వెర్బ్ ఫార్మ్స్ తెలియాలి, V1 V2 V3 V4 V5 అని తెలియాలి. నెక్స్ట్ మనకి ఈ స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి. ఈ స్ట్రక్చర్ మనకి తెలిస్తే ఫస్ట్ మీరు ఓపెన్ చేయండి. నేను 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కాబట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ చూసి మీరు ట్రై చేయండి, సెకండ్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ చూడకుండా ట్రై చేయండి. ఈ 2 ఎగ్జాంపుల్స్ నేను కింద కామెంట్ బాక్స్ లో కరెక్ట్ చేస్తాను. సో ఆ ఫస్ట్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఇచ్చాను ఆన్సర్, సెకండ్ ఎగ్జాంపుల్ కి ఆన్సర్ ఇక్కడ ఇచ్చాను. సో ఏం లేదు, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్ లో ఉంటుంది యాక్టివ్ వాయిస్ అంటే సింపుల్ పాస్ట్ కి. సో సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ పక్కన V2 కనిపిస్తుంది ఏంటి, సింపుల్ పాస్ట్. ఇలా రాగానే వెంటనే మనకి ఏది స్ట్రైక్ అవ్వాలి, సబ్జెక్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. వెంటనే ప్యాసివ్ వాయిస్ దాని స్ట్రక్చర్ ఏంటి, ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ బై వర్ V3 ప్లస్ సబ్జెక్ట్, అది మీకు తెలియాలి. సో వెంటనే ఆ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అలా పక్కన రాసేసుకుంటారు, ప్రతిదానికి పక్కన రాసుకోండి, అంటే దగ్గర రాసుకోండి, ఏది సబ్జెక్ట్ ఏది వెర్బ్ ఏది ఆబ్జెక్ట్ రాసుకోండి. అలా రాసుకుని మీకు ఈజీ అయిపోద్ది. సో రాసుకున్న తర్వాత అక్కడ ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ బై వర్ V3 ప్లస్ సబ్జెక్ట్ అని కదా అర్థం. వెంటనే ఫస్ట్ ఆబ్జెక్ట్ రాస్తారు, ఆబ్జెక్ట్ తర్వాత వాస్ వర్ ఉంటాయి మనకి స్ట్రక్చర్ లో. సింగులర్స్ అయితే వాస్ పెడతారు, ప్లూరల్స్ అయితే వర్ పెడతారు. వెంటనే పక్కన V3 పెట్టాలి, ఇక్కడ V2 ఉంటది, అక్కడ V3 పెట్టాలి. అంటే వెర్బ్ ఫార్మ్స్ లో మూడు రకం మనం పెట్టాలి. తర్వాత ఈ ప్లస్ ప్లేస్ లో బై అని పెట్టేసి ఆ సబ్జెక్ట్ ప్లేస్ లో ఇక్కడ సబ్జెక్ట్ ఏముంటది, ఆ సబ్జెక్ట్ అక్కడ రాస్తారు. ప్రొనౌన్స్ ఉంటే మారితే, ప్రొనౌన్స్ కాకుండా సింపుల్ గా ఈ నేమ్స్ ఇచ్చారనుకో అసలు మనం అదే రాసిస్తాం. సో ఇదే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది సింపుల్ ప్యాసివ్ వాయిస్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ యాక్టివ్ వాయిస్ మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు వాయిస్ ఆన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మళ్ళీ స్ట్రక్చర్ మారిపోద్ది. అది సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఇక్కడ సాయి వాజ్ రిసైటింగ్ ఏ పోయం, సబ్జెక్ట్ ఈజ్ సాయి కాబట్టి వాజ్ సాయి వాజ్ రిసైటింగ్ ఏ పోయం. సో ఇక్కడ ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ లో మార్చాలి. ఎప్పుడైతే స్ట్రక్చర్ ఇది యాక్టివ్ వాయిస్ టెన్స్ స్ట్రక్చర్. సో ఇప్పుడు టెన్సెస్ లో పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్. సో ఇప్పుడు మనం దీన్ని ప్యాసివ్ వాయిస్ లో మార్చాలి అంటే దీనికి ఒక స్ట్రక్చర్ మనం బైహెడ్ చేయాలి. సింపుల్ పాస్ట్ ఎలా బైహెడ్ చేసాం, ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ బై వర్ V3 ప్లస్ సబ్జెక్ట్ ఎలా బైహెడ్ చేసాం, దీనికి కూడా ఎలా బైహెడ్ చేయాలంటే దీని స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ బై వర్ బీయింగ్ V3 ప్లస్ సబ్జెక్ట్. ఎప్పుడైతే కంటిన్యూస్ వస్తుందో అప్పుడు బీయింగ్ వస్తుంది. సో దీని ఈ స్ట్రక్చర్ బైహెడ్ చేయాలి. అంటే స్ట్రక్చర్స్ మనం బైహెడ్ చేయాలి, తర్వాత కరెక్ట్ గా ఆ స్ట్రక్చర్ ప్రకారంగా ఇవి మనం అటాచ్ చేసి పెట్టాలి. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ బై వర్ బీయింగ్ V3 ప్లస్ సబ్జెక్ట్ అని ఉంది. సో ఇప్పుడు మనకి సాయి వాజ్ రిసైటింగ్ ఏ పోయం. ఫస్ట్ మనం ఏం చెప్పాను ఇందాక నేను, సబ్జెక్ట్ ఇది వెర్బ్ ఇది ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ మనకి తెలిసిపోయింది ఇందులో. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ ఫస్ట్ రాయాలి. ఇక్కడ ఏ రాయాలి, ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి. ఇందులో ఆబ్జెక్ట్ ఏంటి, ఏ పోయం. మనం ఉట్టి పోయం అని రాయకూడదు, ఏ పోయం కూడా కన్సిడర్ చేసి రాయాలి. క్యాపిటలే పెట్టాలి, స్టార్టింగ్ రాస్తున్నాం కాబట్టి ఏ పోయం అని రాస్తాం. ఇప్పుడు ఏ పోయం అనేది వాజా బర్రా. ఏ పోయం అంటే సింగిల్, ఇందాక చెప్పాను కదా ఐష్, ఇక్కడ రాస్తాను చూడండి, ఐ హీ షీ ఇట్ వాజ్ బీయింగ్ యూ దే వర్ బీయింగ్. సో ఇక్కడ ఏ పోయం అంటే థింగ్ కదా, జస్ట్ సింగులర్ థింగ్. సో అందుకే వాజ్ బీయింగ్. ఏ పోయం, ఈ వాజ్ అలా రాసేస్తున్నాను, ఈ బీయింగ్ కూడా వాజ్ కి వరకు ఒకటే రాయాలి. సో మనం వాజ్ యూస్ చేయాలి, ఎందుకంటే సింగులర్ ఇట్ కి పోయం కంపేరింగ్ విత్ పోయం ఇస్ కంపేరింగ్ ఇట్. సో ఇట్ కి ఏంటి వచ్చింది, వాజ్ వచ్చింది. సో
ఈ వాజ్ ఈ బీయింగ్ అలా దించేస్తాను, బీయింగ్ ఇలా దించాలి, ఇక్కడ ఇక్కడ ఉంటాను దించాలి. ఇక్కడ V3 రాయమన్నాడు. ఇక్కడ ఏంటుంది V4 ఉంది, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది కదా, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ V4 ప్లస్ సాయి కాబట్టి వాజ్ వచ్చింది, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ V4 ప్లస్ స్ట్రక్చర్ ప్రకారంగా సెంటెన్స్ కూడా వస్తుంది. సో మనకి ఇక్కడ V4 ఉంది, మనం V3 రాయాలి. V3 రాయాలంటే వెర్బ్ ఫార్మ్స్ తెలియాలి. సో recited V1 V2 V3. సో దిస్ ఇస్ ఆల్సో రెగ్యులర్ వర్బ్. recited మరి ఇప్పుడు మనకి ఏది యూస్ చేయాలి, ఇక్కడ V3 యూస్ చేయాలి. ప్యాసివ్ వాయిస్ అంటే ఎప్పుడు V3 యూస్ చేస్తారు. సో V3 యూస్ చేయాలి. మనకి రేట్ ఉంది V3 recited ఉంది. సో మనం ఇక్కడ ఈ V3 ప్లేస్ లో recited అనేది అలాగా రాసేస్తాం, recited అలా పెట్టేస్తాం. ఇక్కడ ఈ ప్లస్ ప్లేస్ ఏం చెప్పాను, బై పెడతారు. ఏం పెడతారు, సో ఈ ప్లస్ ప్లేస్ లో మనం బై అనేది పెడతాం. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, సబ్జెక్ట్ రాయమన్నాడు. మరి అటు సైడ్ సబ్జెక్ట్ ఏంటి, అక్కడ సాయి కదా, నేమ్ ఇస్తాడు. ఇక్కడ సపోజ్ హీ అని ఇచ్చాడు ఇంకో, హీ అని పెడతాం. ఇక్కడ సాయి అని ఇచ్చాడు కాబట్టి మనం ఇంకా సింపుల్ గా సాయి అని పెడితే సరిపోద్ది. ఏ పోయం వాజ్ బీయింగ్ రిసైటెడ్ బై సాయి, అయిపోయింది. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ నేను చేస్తాను, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ మీరు చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది చేస్తాను, నేను ఇప్పుడు చేస్తాను. సో మీరు కామెంట్ సెక్షన్ లో సెకండ్, ఫోర్త్ మీరు ట్రై చేయండి. ఎందుకు ఇది ట్రై చేస్తారంటే ఇది ప్లూరల్ ఫామ్ లో వస్తుంది కాబట్టి నేను చేస్తాను. సో ఈ రెండు సింగులర్, ఇది సింగులర్, ఇది ప్లూరల్ వస్తుంది, ఇది వాస్తో వస్తుంది, ఇది వర్తో వస్తుంది. సో ఇది నేను చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇందులో ఫస్ట్ మనం ఏం చెప్పండి, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఎత్తుకోవాలి. సబ్జెక్ట్, సో ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వాస్ బై వర్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఇస్ ఏ పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్. ఐ షీ ఇట్ వాస్ వి దే ప్రొనౌన్స్ వర్. సో సాయి షీ కాబట్టి వాజ్ రావాలి, ఎందుకంటే ఇక్కడ షీకి వాజ్ వచ్చింది. సో ఐ షీ ఇట్ వాజ్. సో షీ, సో మనకి ఇక్కడ వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ మూడు వస్తాయి. సో మనం ఫస్ట్ ఏంటి రాయాలి, ఆబ్జెక్ట్ రాయాలి. సో ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ పోస్ట్ కార్డ్స్. ఆబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్ రాయమండి ఫస్ట్. మరి ఇందులో ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్. ఫస్ట్ పోస్ట్ కార్డ్స్, ఈ పోస్ట్ కార్డ్స్ అలా రాసేస్తాం. పోస్ట్ కార్డ్స్, పోస్ట్ కార్డ్స్ అంటే సింగులర్ కాదు, ప్లూరల్ ఫామ్ కదా. వర్ అంటే ఏంటి, థింగ్. పోస్ట్ కార్డ్స్ అంటే దేంతో మనం కంపేర్ చేస్తారు, దేతో కంపేర్ చేస్తారు. సో పోస్ట్ కార్డ్స్, పోస్ట్ కార్డ్స్ అంటే ఏంటి, వర్. సో పోస్ట్ కార్డ్స్ కి వాజ్ రాదు, పోస్ట్ కార్డ్ అయితే వాజ్, కానీ పోస్ట్ కార్డ్స్ అంటాడు. సో పోస్ట్ కార్డ్స్ వర్. సో వర్ పెడతాం. సో ఈ బీయింగ్ అలా దించేస్తాం, ఈ బీయింగ్ అలా మనం దించేస్తాం. సో వర్ బీయింగ్ B3 పెట్టమన్నాడు, ఇక్కడ B3 పెట్టమన్నాడు. ఇక్కడ ఇందులో వెర్బ్ ఏంటి మనకి, బయింగ్. సో బయింగ్, సో బై bought. So V1 by V2 bought, V3 also bought. So V1 V2 V3. సో మనకి రేట్ యూస్ చేయాలి, మనం B3 యూస్ చేయాలి. ఏంటి యూస్ చేయాలి, bought పెట్టాలి. దిస్ ఇస్ ఇర్రెగ్యులర్ వర్బ్. సో రెగ్యులర్ వర్బ్ ఏంటి, V2 V3 ED తో ఎండ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఇర్రెగ్యులర్ వర్బ్ ED తో ఎండ్ అవ్వలేదు, T తో ఎండ్ అయింది. ED తో ఎండ్ అయితేనే V2 V3 జెర్స్కోల్ రెగ్యులర్ వర్బ్. సో పోస్ట్ కార్డ్స్ వర్ బీయింగ్, ఈ V3 ప్లేస్ లో బాట్ పెట్టాను, ఈ ప్లస్ ప్లస్ ఏంటి పెట్టాను, ఏంటి పెట్టాలి, బై పెట్టాలి. మరి అక్కడ సబ్జెక్ట్ రాయమన్నారు లాస్ట్ లో. మరి ఇందులో మనకి సబ్జెక్ట్ ఏంటి, షీ. షీ అంటే మనం డైరెక్ట్ షీ రాయకూడదు, ప్రొనౌన్స్ వస్తే మార్చేయాలి. షీకి ఏంటి రాయాలి, హెర్. ఇంట్రడక్షన్ చెప్పాను, షీకి హెర్ రాయాలి. సో ఇలా అనమాట. సో పాస్ట్ కంటిన్యూస్ అండ్ దాని ఒక ప్యాసివ్ వాయిస్. సో నేను ఇప్పుడు ఈ రెండు చేశాను, ఈ రెండు మీరు ట్రై చేయండి, కామెంట్ బాక్స్ లో పెట్టి కరెక్ట్ చేస్తాను. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది వాయిస్ ఆన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నౌ థర్డ్, పాస్ట్ లో లాస్ట్ వన్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఉండదు. సో ఇది లాస్ట్ కింద మనం భావించాలి. వాయిస్ ఆన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ మారిపోతే, స్ట్రక్చర్ సింపుల్ పర్సన్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వాస్ బై వర్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి స్ట్రక్చర్స్. అంటే టెన్సెస్, యాక్టివ్ వాయిస్ అంటే టెన్సెస్ స్ట్రక్చర్స్. టెన్సెస్ లో పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మరి ఎప్పుడైతే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్ ఉంటే మనం వెంటనే దాని ప్యాసివ్ వాయిస్, దాని స్ట్రక్చర్ ఏంటి, ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ V3 ప్లస్ సబ్జెక్ట్.
ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ V3 ప్లస్ సబ్జెక్ట్. అంటే చూసాం ప్రతి దానికి ప్యాసివ్ స్ట్రక్చర్స్ మారిపోయి సింపుల్ పాస్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ బేవర్ V3 ప్లస్ సబ్జెక్ట్. పాస్ట్ కంటిన్యూస్ కి అయితే ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ బేవర్ బీయింగ్ V3 ప్లస్ సబ్జెక్ట్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కి ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ V3 ప్లస్ సబ్జెక్ట్. అంటే స్ట్రక్చర్స్ మనం బయట చేయాలి. స్ట్రక్చర్ వస్తే ఆ స్ట్రక్చర్ ప్రకారం దాన్ని అలా పెట్టడమే. కొంచెం ఆలోచించి కొంచెం టెక్నికల్ గా మనం ఆలోచిస్తే ఇది మనం ఈజీగా పెట్టవచ్చు. ఎందుకంటే ప్యాసివ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏ గవర్నమెంట్ కాంపిటీషన్ ఫీల్డ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్యాసివ్ వేస్ మాత్రం వదలదు. ఇంటర్మీడియట్ లో కూడా ప్యాసివ్ వేస్ కంటూ ఒక 5 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ దే హ్యాడ్ పెయింటెడ్ ది డోర్. సో ఇందులో మనకి ఏం చెప్పిన ఇందాక ఫస్ట్ మనం వెతుక్కోవాలి. ఏంటి వెతకాలి? సెర్చ్ చేయాలి, గాలించాలి. ఇందులో సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్స్. దే ఈజ్ సబ్జెక్ట్, వెర్బ్, ది డోర్ ఈజ్ ఆబ్జెక్ట్, దే ఈజ్ సబ్జెక్ట్. సో ఇంకా చూసారా సబ్జెక్ట్ హ్యాడ్ V3 పెయింటెడ్, పెయింటెడ్ V2, పెయింటెడ్ V3 ఆబ్జెక్ట్. సో స్ట్రక్చర్ ప్రకారం సెంటెన్స్ వస్తుంది. మనకి సబ్జెక్ట్ తెలిసిపోయింది, వెర్బ్ తెలిసిపోయింది, ఆబ్జెక్ట్ తెలిసిపోయింది. ఇంకేంటి మనకి 3 తెలిసిపోయాయి. సో మనం ఆబ్జెక్ట్ ఫస్ట్ రాయాలి. ఇన్ అకార్డింగ్ ప్యాసివ్ వాయిస్ రూల్ ఇందులో మనకి బంపర్ ఆఫ్ రేట్ అంటే ఇందాక ఐ షీట్ వాజ్ వి దే వర్ అని చెప్పుకున్నాం పాస్ట్ కంటిన్యూస్ లో. ఇక్కడ ఆ ప్రాబ్లమే లేదు. అన్ని ప్రొనౌన్స్ కి ఐ, హీ, షీ, ఇట్, వి, యు, దే అన్ని ప్రొనౌన్స్ కి హ్యాడ్ బీన్ V3. అన్ని ప్రొనౌన్స్ కి హ్యాడ్ బీన్ V3. ఇంకే ప్రాబ్లం లేదు. దానికి ఇంటర్చేంజ్ ఉంటాయి పాస్ట్ కంటిన్యూస్ కి. పాస్ట్ పర్ఫెక్ట్ కి అన్ని ప్రొనౌన్స్ కి హ్యాడ్ బీన్ V3. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఫస్ట్ రాయాలి. ఇందులో ఆబ్జెక్ట్ ఏంటి? ది డోర్. చాలా మంది ఉట్టి డోర్ అని రాసిస్తారు. ఇక్కడ ఉట్టి డోర్ కాదు, ఆర్టికల్ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఏ ఉంటే ఏ డోర్, ది ఉంటే ది డోర్ అని పెట్టి రాయాలి. సో ది డోర్ అని పెడతారు, ఆబ్జెక్ట్ అలా పెట్టారు. సో ఇక్కడ మనం ది డోర్ కాబట్టి ఇంక ఇది ఇలా రాసి ఇంక ప్రాబ్లం లేదు. సింగులర్ కి ప్లూరల్ కి అన్నిటికీ హ్యాడ్ బీనే. సో ది డోర్ హ్యాడ్ బీన్ మినిమం 2-3 టైమ్స్ ఇంకా బాధమవుతుంది. ది డోర్ హ్యాడ్ బీన్. ఇప్పుడు V3 చూసుకోమన్నాడు. పెయింట్ ఇక్కడ ఏంటుంది? ఇక్కడ V3 ఉంది, పెయింటెడ్. సో ఇక్కడ ఆల్రెడీ V3 తో ఇచ్చారు స్ట్రక్చర్. సో మనకి ప్రాబ్లమే లేదు. ఇక్కడ కూడా పెయింటెడ్ వస్తుంది. దే హ్యాడ్ బీన్ పెయింటెడ్. సో వెర్బ్ ఫార్మ్స్ పెయింట్, పెయింటెడ్, పెయింటెడ్, V1, V2, V3. సో మనం V3 చూసుకోవాలి. సో అందుకే హ్యాడ్ బీన్ పెయింటెడ్. సో ఆ ప్లస్ ప్లస్ ఏంటి పెట్టాలి? బై పెట్టాలి. లాస్ట్ లో సబ్జెక్ట్ రాయమన్నాడు. ఏంటి రాయమన్నాడు? సబ్జెక్ట్ రాయమన్నాడు. సో మనకి ఇందులో సబ్జెక్ట్ ఏంటి? దే. దే కదా. మరి దే రాస్తారా? దే రాయకూడదు. దే అని వస్తే దమ్ అని రాయాలి. ఏంటి రాయాలి? దమ్ అని రాయాలి. ఇక్కడ క్యాపిటల్ టీ ఉంది, మనకి లాస్ట్ లో రాస్తాము స్మాల్ టీ పెట్టాలి. ఇక్కడ స్మాల్ టీ ఉంది, ఇక్కడ ఫస్ట్ లో రాస్తాం కాబట్టి మనం క్యాపిటల్ టీ పెట్టాలి. ఇది కూడా మనం బాగా రాయాలి. అంటే ఇందులో ఉన్న ప్రతిదీ కూడా మనం ఇందులో దాన్ని ఖచ్చితంగా ఫిల్ చేయాలి, ఏది మిస్ చేయకూడదు. సో ఇక్కడ దా డోర్ అంటే దా డోర్ అని రాయాలి. దా ఇవ్వకపోతే మీరు డోర్ రాసిన పర్లేదు, ప్రతిదీ ఇందులో మనం అటాచ్ చేయాలి. అదే ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ చిల్డ్రన్ హ్యాడ్ డ్రాన్ బ్యూటిఫుల్ పిక్చర్స్ అని ఉంది. సో మరి ఇందులో సబ్జెక్ట్ ఏంటి? డ్రాన్ ఈస్ వెర్బ్, బ్యూటిఫుల్ పిక్చర్స్ ఈస్ ఆబ్జెక్ట్. బ్యూటిఫుల్ పిక్చర్స్ ఈస్ హియర్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ మనకు తెలిసిపోయి. సో ఫస్ట్ మనం ఏంటి రాయాలి? ఆబ్జెక్ట్ రాయాలి. ఇందులో ఆబ్జెక్ట్ ఏంటి? బ్యూటిఫుల్ పిక్చర్స్. ఇదే కదా ఆబ్జెక్ట్. సో బ్యూటిఫుల్ పిక్చర్స్ కి ఇంకే ప్రాబ్లం లేదు. అన్ని ఏది వచ్చినా హ్యాడ్ బీనే, ఎందుకంటే అన్ని ప్రొనౌన్స్ కి హ్యాడ్ బీన్ V3 ఉంది. సో బ్యూటిఫుల్ పిక్చర్స్ హ్యాడ్ బీన్. ఇక్కడ ఏంటి రాయమండి? V3 రాయమండి. ఏంటి రాయమన్నాడు? V3 రాయమన్నాడు. సో ఇక్కడ కూడా V3 ఉంది. సో ఇది డ్రానే, ఇక్కడ కూడా డ్రానే వస్తుంది. ఎందుకంటే డ్రూ, డ్రాన్. సో అందుకే డ్రూ, డ్రాన్. మనకి ఏంటి కావాలి? ఇక్కడ V3 రావాలి. సో బ్యూటిఫుల్ పిక్చర్స్ హ్యాడ్ బీన్ డ్రాన్. ఈ ప్లస్ ప్లస్ ఏంటి పెట్టాలి? బై. ఏ స్ట్రక్చర్ ఆఫ్ వస్తున్నట్టే. నెక్స్ట్ సబ్జెక్ట్ పెట్టమన్నాడు. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? మనకి చిల్డ్రన్ కదా. సో చిల్డ్రన్ అలా రాసేస్తాం. చిల్డ్రన్ ఇస్తే ఇంక మనం మార్చాల్సిన పని లేదు. ప్రొనౌన్స్ ఇస్తేనే మనం మార్చాలి. చిల్డ్రన్ కానీ సబ్జెక్ట్ నేమ్స్ కానీ ఇస్తే మార్చాల్సిన పని లేదు, ప్రొనౌన్స్ ఇస్తేనే మార్చాలి. సో ఈ విధంగా మనం రాయాలి. ఏమి లేదు, స్ట్రక్చర్ ప్రకారం రాస్తాం. సో ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఆబ్జెక్ట్ పెట్టాను. ఇందులో ఆబ్జెక్ట్ ఏంటి? సో ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఆబ్జెక్ట్ పెట్టాను. ఆబ్జెక్ట్ ఏంటి? బ్యూటిఫుల్ పిక్చర్స్. అలా పెట్టాను, అలా ఆబ్జెక్ట్ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ హ్యాడ్, ఈ హ్యాడ్ ఎలా రాశాను? బీన్ ఎలా రాశాను? ఇక్కడ V3 ఉంది కదా, ఈ V3 ప్లేస్ లో డ్రాన్ V3 అనేది రాశాను. నెక్స్ట్ ఈ ప్లస్ ప్లేస్ లో బై పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ రాయమండి. మరి సబ్జెక్ట్ ఏంటి? చిల్డ్రన్. సో అందుకే చిల్డ్రన్ అలా రాశాను. సో ఇలా ప్రతిదీ మనం నీట్ గా అటాచ్ చేసి రాయాలి. సో నేను ట్రై చేశాను. గర్ల్ హ్యాడ్ క్లిక్డ్ సెల్ఫీ అని ఉంది. ఇది మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ ఆన్సర్ పెట్టండి. సో క్లిక్
clicked. This is regular verb. ఎందుకంటే sentence 2 V2 V3 ends with ed. సో ఇది వాయిస్ ఆన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో యాక్టివ్ వైస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ప్యాసివ్ వైస్ ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ V3 ప్లస్ సబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్స్ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఈ స్ట్రక్చర్స్ ప్రెజెంట్ చూసి రాస్తున్నారు, చూసి చెప్తే బాగానే ఉంటది. ఈ స్ట్రక్చర్స్ బై హెడ్ చేస్తే వచ్చినట్టే స్ట్రక్చర్స్. సింపుల్ పాస్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ వీవర్ V3 ప్లస్ సబ్జెక్ట్, ప్యాసివ్ వైస్. పాస్ట్ కంటిన్యూస్ కి ఏంటి ప్యాసివ్ వైస్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ వీవర్ బీయింగ్ V3 ప్లస్ సబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ కి ఏంటి ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ V3 ప్లస్ సబ్జెక్ట్. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్ట్రక్చర్స్ వస్తే ఆ స్ట్రక్చర్ ప్రకారంగా ఫస్ట్ మనం ఏంటి లేదు క్వశ్చన్ పేపర్ లో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ మనం తెలుసుకోవాలి. పక్కన పెన్సిల్ తో కానీ దేనితో కానీ రాసేసుకోండి. సో మనకి సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ తెలిసిపోగానే వెంటనే పక్కన దాని స్ట్రక్చర్ మీకు గుర్తుండదు కాబట్టి బైహెడ్ చేస్తారు కాబట్టి ఆ స్ట్రక్చర్ మీకు తెలుస్తుంది కాబట్టి ఆ స్ట్రక్చర్ ప్రకారం ఎక్కడ ఆబ్జెక్ట్ పెట్టాలి, ఎక్కడ హ్యాడ్ పెట్టాలి, ఎక్కడ V3 పెట్టాలి, సబ్జెక్ట్ పెట్టాలి, అలా అటాచ్ చేసి రాసేస్తే ఫుల్ మార్క్స్. ఎందుకంటే యాక్టివ్ వైస్ ప్యాసివ్ వైస్ కొంచెం బాగా రావాలి. దిస్ ఇస్ ద యాక్టివ్ వైస్ ప్యాసివ్ వైస్. వీఆర్ గోయింగ్ టు ప్రెజెంట్. సో ప్రెజెంట్ టెన్స్ ఒక స్ట్రక్చర్ యాక్టివ్ వైస్. సో సబ్జెక్ట్ ప్లస్ V1 బై V5 ప్లస్ ఆబ్జెక్ట్. సో V1 అంటే I V U దే, ఈ 4 ప్రొనౌన్స్ V1 వస్తాయి. ఈ షీట్ కి V5 వస్తుంది. V1 అంటే వెర్బ్ లో ఉన్న మొదటి రకం, V5 అంటే వెర్బ్ లో ఉన్న 5వ రకం, అంటే S ఫామ్. ఒక వర్డ్ కి పక్కన S ఏర్పడుతుంది ఆ ఫామ్. ఈట్ అంటే V1, ఈట్ పక్కన S యాడ్ అయితే V5, అలా S ఫామ్ యాడ్ అయ్యింది B5. నెక్స్ట్ ది కౌ ఈట్స్ గ్రాస్. సో మనకి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి, సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఇదేంటిది సబ్జెక్ట్. మరి వెర్బ్ ఏంటి ఇక్కడ, వెర్బ్ ఏంటి ఈట్స్ ఈస్ ఏ వెర్బ్. దెన్ ఆబ్జెక్ట్ ఈస్ వాట్, గ్రాస్ ఈస్ ఏ ఆబ్జెక్ట్. మన సబ్జెక్ట్ తెలిసిపోయింది, వెర్బ్ తెలిసిపోయింది, ఆబ్జెక్ట్ తెలిసిపోయింది. సో సబ్జెక్ట్ ది కౌ. సో ది కౌ ఈట్స్ ఎందుకు వచ్చిందంటే కౌ అనేది ఇట్ కదా, హీ షీట్ B5, హీ షీట్ B5, అందుకే ఈట్స్ పెట్టుకున్నాం. ఈ ఆబ్జెక్ట్ ప్లేస్ లో గ్రాస్ అనేది యాజ్ గా మనం దించాం. సో ఇప్పుడు మరి ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి, సింపుల్ ప్రెజెంట్ కి యాక్టివ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 బై V5 ప్లస్ ఆబ్జెక్ట్ అని తెలిసింది. దెన్ వాట్ ఈస్ ప్యాసివ్ స్ట్రక్చర్, ఆబ్జెక్ట్ ప్లస్ am is or B3 ప్లస్ సబ్జెక్ట్. సో ఇందులో మనకి I కి am వస్తుంది, he she it కి is వస్తుంది, be you అండ్ దేకి ఆర్ అనేది వస్తుంది. సో ఐకి యామ్, ఈ షీట్ కి ఈజ్ V3, బియు దేకి ఆర్ V3. సో ఇప్పుడు మనకి సబ్జెక్ట్ తెలిసిపోయింది, వెర్బ్ తెలిసిపోయింది, ఆబ్జెక్ట్ తెలిసిపోయింది. ఆబ్జెక్ట్ ఏంటి ఫస్ట్ మనం ఏంటి రాసుకోమని ఇక్కడ ఆబ్జెక్ట్ రాయమన్నాడు. సో ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ గ్రాస్. సో ఫస్ట్ మనం క్యాపిటల్ తో రాయాలి గ్రాస్, గ్రాస్ అలా దించేస్తాం. సో గ్రాస్. సో గ్రాస్ కి మూడిట్లో 3 రాయకూడదు, ఈ మూడిట్లో ఒకటే రాయాలి. అయితే యామ్ రాయాలి, లేదా ఈజ్ రాయాలి, ఆర్ రాయాలి. మరి గ్రాస్ కి యామ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా? సో గ్రాస్ అంటే దేంతో కంపేర్ చేయాలి, థింగ్స్ తో కంపేర్ చేయాలి. అంటే థింగ్స్ దేంతో కంపేర్ చేసే ప్రొనౌన్ ఇట్. సో మరి ఇట్కి ఏముంది ఇక్కడ ఈజ్ V3 ఉంది, ఏటుంది ఈజ్, ఇట్కి ఏటుంది ఈజ్. సో మనం ఏంటి యూస్ చేయాలి, మూడిట్లో ఈజ్ యూస్ చేస్తాం, ఈజ్ తీసుకుంటది. సో ఈ V3 అలా దించేస్తాం. సో ఇక్కడ V3 అంటే V3 రాసుకోవద్దు, వెర్బ్ లో ఉన్న 3 రకం మనం రాయాలి, వెర్బ్ లో ఉన్న 3 రకం రాయాలి. సో ఇందులో వెర్బ్ ఏంటి ఈట్స్, ఇక్కడ V5 ఇచ్చాడు. సో మనకి ఇక్కడ V1 V2 V3 V4 V5. సో ఈట్స్ V1 ఈట్, V2 ఎయిట్, V3 ఈటెన్. సో మనకి ఇక్కడ ఏంటి కావాలి, V4 ఈటింగ్, V5 ఈట్స్. సో ఇక్కడ ఈటెన్ కావాలి, B3 కావాలి, B3 ఏంటి ఇక్కడ ఈటెన్. సో ఇలా ఇక్కడ ఈటెన్ అలా రాసేస్తాం ఈ V3 ప్లేస్ లో, ఈటెన్ ఈ ప్లస్ ప్లేస్ లో బై పెట్టి సబ్జెక్ట్ రాయమని లాస్ట్ లో. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ది కౌ. సో అలా ఇక్కడ ది కౌ అని రాసేస్తాం. సో ఆబ్జెక్ట్ ప్లేస్ లో గ్రాస్ పెట్టాను, ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ గ్రాస్ ఉంది. సో ఈజ్ యూస్ చేయాలి, గ్రాస్ అంటే థింగ్ ఇట్ కాబట్టి ఈజ్ యూస్ చేయాలి. సో V3 ప్లేస్ లో మనం వెర్బ్ ఫామ్ ఇక్కడ ఈట్, ఎయిట్, ఈటెన్, ఈటెన్ అవుతుంది. సో ఈటెన్ అలా పెట్టాం. సో ప్లస్ ప్లేస్ లో బై పెట్టాం, సబ్జెక్ట్ ప్లేస్ లో మనం ఏంటి పెట్టాం, ఇక్కడ ద కవ్ ఉంది కాబట్టి ద కవ్ అలా పెట్టాం. సో ఇలా రాయాలి, ఇలా ప్రతిదీ అటాచ్ చేసి రాయాలి. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. సో వన్ మోర్ ఎగ్జాంపుల్. సో దీనికి ఇది ఇప్పుడు ఈ 2 మీరు కింద కమెంట్ సెక్షన్ లో హోంవర్క్ చేయండి, ఈ 2 ఎగ్జాంపుల్స్. సో ఈ లాస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది సింగులర్స్ వస్తాయి. ఆల్రెడీ నేను సింగులర్ ఈస్తో చెప్పాను, ఇది ఆర్తో వస్తుంది, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకటి ఈస్తో ఒకటి ఆర్తో చేస్తే ఇది బాగా వస్తుంది. సో ది వెండర్ సెల్స్ వెజిటేబుల్స్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ ది వెండర్స్ ఇస్ ఏ సబ్జెక్ట్, సెల్స్ అనేది వెర్బ్ V5. సో వెజిటేబుల్స్ అనేది ఇక్కడ ఏంటి ఆబ్జెక్ట్, వెజిటేబుల్స్ అనేది ఇక్కడ
ఆబ్జెక్ట్. సో మనకు సబ్జెక్ట్ తెలిసిపోయింది, వెర్బ్ తెలిసిపోయింది, ఆబ్జెక్ట్ తెలిసిపోయింది. సో మనకు సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ తెలిసిపోయింది అకార్డింగ్ టు యాక్టివ్ వాయిస్ రూల్. సో సబ్జెక్ట్ B5 ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ప్యాసివ్ వాయిస్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ మన ఏట్రల్ ఆబ్జెక్ట్ రాయాలి. ఇందులో ఆబ్జెక్ట్ ఏంటి? వెజిటేబుల్స్. ఈ వెజిటేబుల్స్ అలా రాసేస్తాం. ఈ వెజిటేబుల్స్ అలా రాసేస్తాం. వెజిటేబుల్స్ కి యామ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా? వెజిటేబుల్స్ కి ఏంటి వస్తుంది? యామ్ ఛాన్స్ ఓన్లీ ఐ ప్రొనౌన్ కి యామ్ వస్తుంది. ఈ షీ ఇట్ కి ఈజ్ వస్తుంది. ఇక్కడ బి యు దే. సో ప్లూరల్ ఫార్మ్ వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ ఇస్ ప్లూరల్ ఫార్మ్. సో వి యూస్ ఆర్. V3. సో వెజిటేబుల్స్ ఈ ఆర్ యూస్ చేస్తాం. ఆర్ ఇక్కడ V3 అన్నాడు. సో V3 అంటే ఇక్కడ వెర్బ్ ఏంటి ఇందులో? ఇక్కడ B5 లో ఉంది. ఈ వెర్బ్ ఎందులో ఉంది? B5 లో ఉంది. సో సెల్, సోల్డ్, ఇర్రెగ్యులర్ వర్బ్, రెండు ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఈట్, ఈటన్ ఇర్రెగ్యులర్ వర్బ్, సెల్, సోల్డ్ ఇర్రెగ్యులర్ వర్బ్. సో వెజిటేబుల్స్ ఆర్. సో B3 ఏంటి ఇక్కడ? సోల్డ్. B3 ఏంటి ఇక్కడ? V1, V2, V3. సో వెజిటేబుల్స్ ఆర్ సోల్డ్. ఈ ప్లస్ లో బై పెడతాం. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. మరి సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ది వెండర్. సో ఇలా ది స్మాల్ టీ పెట్టాలి, ఎందుకంటే లాస్ట్ లో రాస్తున్నాం కాబట్టి. ది వెండర్. సో లాస్ట్ లో ఫుల్ స్టాప్ పెట్టాను. సో ఇలా మనం ఆబ్జెక్ట్ పెట్టాను. వెజిటేబుల్స్ అంటే యామ్ రాదు, ఈ ఐకే వస్తుంది. హీ షీట్ కి ఈజ్ అవ్వదు, ఇది ప్లూరల్ ఫామ్ లో ఉంది. సో ఆర్ పెట్టాను, అందుకే ఆర్. సి V3 ప్లేస్ లో B3 సోల్డ్, అందుకే సోల్డ్ అని యూస్ చేశాను. ఈ ప్లస్ ప్లేస్ లో బై పెట్టాను. ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ది వెండర్. సో ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ది వెండర్ ఉంది కాబట్టి. సో ఇలా రాయాలి. సో మనకి ఏం లేదు, స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ V1 V5 ప్లస్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ V3 ప్లస్ సబ్జెక్ట్. సో ప్రెజెంట్ కి ఏంటి? ప్యాసివ్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ B3 ప్లస్ సబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ కి ఏంటి? ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ బై వర్ V3 ప్లస్ సబ్జెక్ట్. పాస్ట్ కండిషన్ కి ఏంటి? ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ బై వర్ బీయింగ్ B3 ప్లస్ సబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ కి ఏంటి? ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ B3 ప్లస్ సబ్జెక్ట్. ఇవన్నీ ప్యాసివ్ స్ట్రక్చర్స్ నేను చెప్తున్నాను. సో టెన్స్ స్ట్రక్చర్స్ యాక్టివ్ వాయిస్, మరి ప్యాసివ్ స్ట్రక్చర్స్ కూడా రావాలి. సో చూడకుండా రావాలి, చూసి కాదు. సో నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ కి ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ V3 ప్లస్ సబ్జెక్ట్. సో ఫస్ట్ ప్యాసివ్ వాయిస్ అన్న ఆబ్జెక్ట్ పెడతారు, లాస్ట్ లో సబ్జెక్ట్ వస్తుంది. సో ఇది simple voice on simple present tense. Hope you understand the simple present tense on passive voice. Now voice on present continuous tense. So simple present అయిపోయింది. సెకండ్ టెన్స్ present continuous tense మీద కూడా వాయిస్ నేర్చుకుందాం, passive voice. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? టెన్సెస్ ఒక స్ట్రక్చర్. సో సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. అది యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఒక స్ట్రక్చర్ అంటే టెన్స్ స్ట్రక్చర్. సో దీని ఒక passive స్ట్రక్చర్ ఏంటి? సో ప్రెజెంట్ కంటిన్యూస్ కి ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి? ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ బీయింగ్ B3 ప్లస్ సబ్జెక్ట్. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ వచ్చిన దగ్గర ప్రతి దగ్గర కూడా ప్యాసివ్ వాయిస్ బీయింగ్ వస్తుంది, పర్ఫెక్ట్ వచ్చిన దగ్గర బీయింగ్ వస్తుంది. సో యాక్టివ్ వాయిస్. ఇప్పుడు మనం ఏం చెప్పాను? ఫస్ట్ మనం టెక్నికల్ ఎయిట్ చేయమని ఫస్ట్ సబ్జెక్ట్ ఎత్తుకోవాలి. సబ్జెక్ట్, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూసారా? సబ్జెక్ట్ టామ్. టామ్ అంటే ఈజ్ కదా, సింగులర్ కదా, హీతో కంపేర్ చేస్తారు. అంటే హీ షీట్ హీజ్, ఐ యామ్, బి దే ఆర్. సో టామ్ ఈజ్. సో V4 పెయింటింగ్, ఆబ్జెక్ట్ ది డోర్, అలా వచ్చింది. సో నెక్స్ట్ దీన్ని ప్యాసివ్ వాయిస్ కింద మార్చాలి. ప్యాసివ్ వాయిస్ కింద మార్చాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? సో ఆబ్జెక్ట్ ఫస్ట్ రాయాలి. ఏంటి రాయాలి? ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి. ఆబ్జెక్ట్, ఎందుకంటే అకార్డింగ్ టు రూల్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి. సో ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ది డోర్. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ది డోర్. ది డోర్. సో క్యాపిటల్ టీ పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ స్మాల్ టీ లాస్ట్ లో రాసారు కాబట్టి స్మాల్ టీ, ఇక్కడ ఫస్ట్ లో రాసాను కాబట్టి క్యాపిటల్ టీ పెట్టాలి. ది డోర్. సో ఇప్పుడు ది డోర్ కి ఇక్కడ యామ్ వస్తుంది, మూడు రావు. యామ్ బీయింగ్ వస్తుందా, ఈజ్ బీయింగ్ వస్తుందా, ఆర్ బీయింగ్ వస్తుందా? సో ఇక్కడ ప్రొనౌన్స్ ఎన్ని రాస్తాను చూడండి. ఐకి ఏంటి? యామ్ బీయింగ్ B3, ఓన్లీ ఐకి యామ్ బీయింగ్ B3. హీకి, షీకి, ఇట్కి ఈజ్ బీయింగ్ B3. వీకి, యూకి, దేకి ఆర్ బీయింగ్ B3. సో ఐకి మాత్రం యామ్ బీయింగ్ B3, హీ షీట్కి ఈజ్ బీయింగ్ B3, బి యూ దేకి ఆర్ బీయింగ్ B3. సో ఇప్పుడు ది డోర్ ఇచ్చాడు. ది డోర్ అంటే వస్తువు కదా, థింగ్ కదా. థింగ్ అంటే ప్రొనౌన్ ఏంటి దానికి? ఇట్. మరి ఇట్కి ఏడు వచ్చింది? ఈజ్ బీయింగ్ వచ్చింది. అంటే మూడిట్లో మనం ఏది యూస్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఈజ్. సో ది డోర్ ఈజ్ బీయింగ్. ఈ బీయింగ్ అలా రాసేస్తున్నాను. B3 అంటే B3 రాయకూడదు. సో వెర్బ్ లో 3 రకం రాయాలి. ఇక్కడ వెర్బ్ లో 4 రకం ఇచ్చాడు.
ఇక్కడ వెర్బ్ V4 ఇచ్చాడు, వెర్బ్ V4 ఇచ్చాడు. సో ఇక్కడ వెర్బ్ V4 ఏంటి? పెయింటింగ్. సో ఇక్కడ చూడండి V1 V2 V3 V4. V1 ఏంటి? పెయింట్, V2 పెయింటెడ్, V3 painted, V4 is painting, V4 అంటే ing form, V4 is painting. సో B1 painted, ఇప్పుడు V3 ఏది సెలెక్ట్ చేసుకోవాలి మనం? B3 సెలెక్ట్ చేసుకోవాలి. B3 అని రాసుకోవద్దు, B3 painted అని రాయాలి. సో painted, ఈ ప్లస్ లో బై పెట్టేస్తాం. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? టామ్. సో సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ అలా మనం రాయాలి, బీయింగ్ పెయింటెడ్ బై టామ్. సో ఇక్కడ టామ్ కూడా క్యాపిటల్ T వస్తుంది, ఎందుకంటే ప్రాపర్ నౌన్స్ ఆల్వేస్ క్యాపిటలైజ్డ్. సో క్యాపిటల్ తో పెట్టాలి. సో ది డోర్ ఇస్ బీయింగ్ పెయింటెడ్ బై టామ్. ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ తో పెట్టాలి. సో ఏం లేదు చూసారా, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ది డోర్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ది డోర్. సో ఇది ది డోర్ కి థింగ్, ఇట్ కాబట్టి థింగ్ ఈజ్ బీయింగ్ అలా పెట్టుకున్నాను. ఇక్కడ B3 అంటే పెయింటెడ్ యూస్ చేయాలి, B3 రాసి కూడా పెయింటెడ్ పెట్టాను. ఈ ప్లస్ లో బై పెట్టాను. టామ్ ఉంది కాబట్టి మనం కూడా ఇక్కడ టామ్ అనేది రాశాను. ఇది ప్యాసివ్ స్ట్రక్చర్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ కి ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి? ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఇస్ బీయింగ్ B3 ప్లస్ సబ్జెక్ట్. సో చాలా మంది కంటిన్యూస్ స్పెల్లింగ్ తప్పు రాస్తారు. కరెక్ట్ స్పెల్లింగ్ ఇస్ CONTINUOUS. సో చాలా మంది యూ కట్ చేసి NOUS అని రాసుకుంటారు. డెఫినెట్ గా మీరు కూడా ఆ మిస్టేక్ చేసి ఉంటారు, ఇప్పటి వరకు చెక్ చేసుకోండి కావలిస్తే. సో ది డోర్ ఈస్ బీయింగ్ పెయింటెడ్ బై టామ్. సో ఇప్పుడు మనకు ఇక్కడ సెకండ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి, ఈ క్వశ్చన్ మీరు కామెంట్ బాక్స్ లో ట్రై చేయండి. సో థర్డ్ క్వశ్చన్ చెప్తాను. సో థర్డ్ క్వశ్చన్, గర్ల్స్ ఆర్ రీడింగ్ బుక్స్. సో ఇది కూడా మీరే ట్రై చేయండి. సో ఫోర్త్ క్వశ్చన్ నేను చెప్తాను, ఈ 2 మీరు కామెంట్ బాక్స్ లో చేయండి. సో ఫోర్త్ వన్ చెప్తాను. సో ఇది కొంచెం వెరైటీ ఉంది కాబట్టి నేను డిస్కస్ చేస్తాను. ఐఎమ్ వాటరింగ్ ప్లాంట్స్. సో ఐఎమ్ వాటరింగ్ ప్లాంట్స్ అంటే, సో సబ్జెక్ట్ ఈస్ హియర్ ఐ, వర్బ్ ఈస్ వాటరింగ్, ప్లాంట్స్ ఆబ్జెక్ట్. సో ఐ యామ్ వాటరింగ్ ప్లాంట్స్, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ ఒక స్ట్రక్చర్. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ లో మార్చాలి. ప్యాసివ్ వాయిస్ లో మార్చాలి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ యూస్ చేసుకోవాలి. ఇందులో ఆబ్జెక్ట్ ఏంటి? ప్లాంట్స్. ఇప్పుడు ప్లాంట్స్ కి యామ్ వస్తా, ఈజ్ వస్తా, ఆర్ వస్తా. ఐకి యామ్ బీయింగ్ అవ్వదు, హీ షీట్ కి అవ్వదు. ప్లాంట్ అంటే ఇట్ రావచ్చు, ప్లాంట్స్ అన్నాడు అంటే ప్లూరల్ ఫామ్. ప్లూరల్ ఫామ్ అనగంటే మనకి ఏంటి రావాలి? ప్లూరల్ ఫామ్ అనగానే ఇది అంతా ప్లూరల్ ఫామ్. ఆర్ బీయింగ్ B3, ప్లూరల్ ఫామ్ అంటే ఆర్ బీయింగ్ B3. సో ఆర్ ప్లాంట్స్ ఆర్ బీయింగ్, ఇక్కడ B3 రాయకూడదు, వెర్బ్ లో 3 రకాలు రాయాలి మనం అక్కడ నేమ్. సో ఇక్కడ ఏంటి వెర్బ్ ఏంటి? ఇక్కడ వాటరింగ్. సో వాటర్ V1, వాటర్డ్ V2, B3 ఆల్సో వాటెడ్, B3 ఆల్సో హియర్ వాటెడ్ ఓన్లీ. సో మనం వెర్బ్ B3 పెట్టాలి. సో ప్లాంట్స్ ఆర్ బీయింగ్ వాటెడ్, ఆ ప్లస్ లో బై పెడతాం. సో ఐ వస్తే మనం ఏంటి పెట్టాలి? ప్రొనౌన్స్ చేంజింగ్ మీ పెట్టాలి. సో ఐ నేమ్స్ వస్తే మార్చుకుంటాం, నేమ్స్ అలా పెట్టేస్తాం, కానీ ఐ ప్రొనౌన్స్ వస్తే మార్చేస్తాం. ఇన్ ద ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను, ఐకి ఏంటి పెట్టాలి? మీ, ఐకి మీ. సో ఇలా మనం మార్చాలి. ప్లాంట్స్ ఆర్ బీయింగ్ వాటెడ్ బై మీ. సో ప్లాంట్స్ ఆబ్జెక్ట్, ఈ ప్లాంట్స్ కి ఆర్, ఎందుకంటే ప్లూరల్ ఫామ్ కాబట్టి ఆర్ వస్తుంది. సో బీయింగ్, సో B3 ప్లేస్ లో వాటెడ్, ఎందుకంటే ఇక్కడ B3 వాటెడ్ ఉంది. సో V3 అలా దించాం. ఈ ప్లేస్ లో బై పెడతాం. ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ఇక్కడ ఐ సబ్జెక్ట్ ఉంది, కానీ ప్యాసివ్ రాగానే ఇది మీ కింద మారిపోద్ది. సో ఇలా రాయాలి. ఈ 2 మీరు ట్రై చేయండి. సో ఈ 2 నీట్ గా మీరు కామెంట్ సెక్షన్ ఆన్సర్ పెట్టిన వెంటనే దాన్ని కరెక్ట్ చేస్తాను. సో ఇలా. సో ప్రెజెంట్ కి ఏంటి? సింపుల్ ప్రెజెంట్ కి ఏంటి? ప్యాసివ్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ B3 ప్లస్ సబ్జెక్ట్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి? ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ బీయింగ్ B3 ప్లస్ సబ్జెక్ట్. సో ఇలా మనం ఈ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకొని నీట్ గా అటాచ్ చేయాలి, అంతే. సో దిస్ ఇస్ ద వాయిస్ ఆన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. హోప్ యూ అండర్స్టాండ్ ది వాయిస్ ఆన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో నౌ ప్రెజెంట్ లో లాస్ట్ వన్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కలిగి ప్యాసివ్ ఉండదు. సో ప్రెజెంట్ లో లాస్ట్ వన్, వాయిస్ ఆన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. వాయిస్ ఆన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో దీని ఒక స్ట్రక్చర్ ప్యాసివ్, యాక్టివ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బై హ్యావ్ B3 ప్లస్ ఆబ్జెక్ట్, కానీ ప్యాసివ్ స్ట్రక్చర్ మారిపోద్ది. సో దీనికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి? ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బై హ్యావ్ బీన్ B3 ప్లస్ సబ్జెక్ట్. సో పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు కూడా బీన్ వస్తుంది, కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు కూడా బీయింగ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏంటి చేసుకోవాలి? సబ్జెక్ట్స్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఎతికిసుకోవాలి, సెర్చ్ చేసుకోవాలి, గాలించేయాలి. సో క్వశ్చన్ పేపర్ లాగే మీరు తీయాలి, మీరు కూడా అలాగే సెర్చ్ చేసుకోవాలి పెన్సిల్ తో. ఇది సబ్జెక్ట్, సో వెర్బ్ ఆబ్జెక్ట్, సో ఇలా మనం రాసేసుకోవాలి. సో మనకి ఈజీ అయిపోతుంది. సో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ తెలిసిపోయింది. ది పోస్ట్ మ్యాన్ ఇస్ సబ్జెక్ట్, వెర్బ్ ఇస్ డెలివర్డ్, ది లెటర్ ఇస్ ఆబ్జెక్ట్.
సో ఈ ఆర్టికల్స్ కూడా మనం మిక్స్ చేసి మెర్జ్ చేసేయాలి. నెక్స్ట్ సో మనకి ఫస్ట్ ఇక్కడ అకార్డింగ్ టు ప్యాసివ్ వాయిస్ రూల్ ఫస్ట్ ఏం రాయాలి, ఆబ్జెక్ట్ రాయాలి. మరి ఇందులో ఆబ్జెక్ట్ ఏంటి, ద లెటర్, ది లెటర్. ఇప్పుడు లెటర్ కి హ్యాజ్ హ్యావ్ ఒకటే వస్తుంది, దానికి ఒకటే కావాలి, రెండు వద్దు. అయితే హ్యాజ్ లేదా హ్యావ్. మనం ఎలా చూడండి, రూల్ రాస్తాను చూడండి. ప్రొనౌన్ చేంజింగ్స్ తెలియాలి. ఐ, వి, యు, దే, హ్యావ్. I, we, you, they, have. He, she, it, has. So I, we, you, they, have. He, she, it, has. ఇక్కడ మళ్ళీ ఇంటర్చేంజ్ అవుతుంది. సో ది లెటర్ అనగానే థింగ్ కదా, ది లెటర్ అనగానే థింగ్. సో థింగ్ అంటే ఇట్. సో సింగులర్, ప్లూరల్ ఫామ్ హ్యావ్, సింగులర్ ఫార్మ్స్ హ్యాస్. సో ఇట్, ది లెటర్ ఇట్ మనం చూడాలి. అందుకే మనం ఏంటి పెట్టాలి, హ్యాస్ పెట్టాలి. ఏంటి పెట్టాలి, హ్యాస్. సో ది లెటర్ హ్యావ్ రాదు, ఏంటి వస్తుంది, హ్యాస్. సో హ్యాస్. సో ఈ బీని అలా దించేస్తాం. ఇక్కడ B3 రాయకూడదు, B3 వెర్బ్ ఫామ్ 3 రాయాలి. ఇక్కడ వెర్బ్ ఏంటి ఇచ్చాడు, డెలివర్డ్ ఇచ్చాడు. రెగ్యులర్ వర్బ్ అంటారు దాన్ని. B1, B2, B3. B1 డెలివర్, V2 డెలివర్డ్, V3 ఆల్సో డెలివర్డ్. సో మనకి V3 యూస్ చేయాలి. సో ఇక్కడ V3 యూస్ చేయాలి. సో ఇక్కడ కూడా V3 ఉంది, సో నో ప్రాబ్లం. సో మనకి V3 యూస్ చేయాలి అకార్డింగ్ టు స్ట్రక్చర్. సో హ్యాస్ బీన్ డెలివర్డ్. ఇక్కడ ఈ ప్లస్ లో బై పెట్టేస్తాం. సో సబ్జెక్ట్ ప్లేస్ లో ఏంటి పెట్టాలి, ది పోస్ట్ మ్యాన్ అని పెట్టాలి. ఏం పెట్టాలి, ఇక్కడ స్మాల్ టీ పెట్టాలి, ఎందుకంటే లాస్ట్ లో రాస్తున్నాం కాబట్టి. ది పోస్ట్ మ్యాన్, ది లెటర్ హ్యాస్ బీన్ డెలివర్డ్ బై ది పోస్ట్ మ్యాన్. అయిపోయింది, ఇలా రాయాలి. సో ఫస్ట్ మనం ఏం చేసాం, ఆబ్జెక్ట్ పెట్టాను. తర్వాత ఇలా ఈ హ్యాజ్ లెటర్ కి ఇట్ కదా సింగులర్ ఫామ్, అందుకే హ్యాజ్ వస్తుంది, అందుకే హ్యాజ్ యూస్ చేస్తాను. ఈ బీ నెల రాస్తాను. B3 ప్లేస్ డెలివర్డ్ ఎందుకు రాస్తాను అంటే ఇక్కడ B3 ఫామ్ లో డెలివర్డ్ ఉంది, వెర్బ్ ఫామ్స్ B3 డెలివర్డ్ ఉంది. సో అందుకే మనం డెలివర్డ్ అని పెట్టాను. ఈ ప్లస్ లో బై పెట్టాను. సబ్జెక్ట్ ప్లేస్ లో ఇక్కడ సబ్జెక్ట్ ది పోస్ట్ మ్యాన్ కాబట్టి ది పోస్ట్ మ్యాన్ అని యూస్ చేశాను. సో ఇక్కడ సెకండ్ వన్ మీ ట్రై చేయండి. సో వెర్బ్ రింగ్ మీరే ట్రై చేయండి. వెర్బ్ ఫార్మ్స్ కూడా చెప్పను, వెర్బ్ ఫార్మ్స్ కూడా మీరే ట్రై చేయండి. నెక్స్ట్ మై ఫాదర్ హ్యాస్ హెల్ప్డ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్. సో మై ఫాదర్ ఇస్ ఏ సబ్జెక్ట్, హెల్ప్డ్ ఇస్ ఏ వెర్బ్, ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఇస్ ఏ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏ లాట్ ఆఫ్ పీపుల్ అనేది ఆబ్జెక్ట్, అంటే ఇక్కడ ఏ లాట్ ఆఫ్ పీపుల్ అంతా ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వెర్బ్ అయిపోయింది, ఇంకా వెర్బ్ తర్వాత మిగతా సెంటెన్స్ కూడా ఆబ్జెక్ట్ కింద మనం కన్సిడర్ చేయాలి. సో అందుకే ఉట్టి పీపుల్ కాదు, ఏ లాట్ ఆఫ్ తో కూడా మనం ఏ లాట్ ఆఫ్ పీపుల్ తో కంపేర్ చేయాలి. ఎందుకంటే ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు, ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసినప్పుడు యాక్టివ్ వాయిస్ ఉన్న ప్రతి ముక్క కూడా మనం అందులో ఫిల్ చేయాలి. అప్పుడు మనం పీపుల్ ఆబ్జెక్ట్ కింద తీసుకుంటే ఈ లాట్ ఆఫ్ ఎగిరిపోద్ది. అందుకే ఏ లాట్ ఆఫ్ పీపుల్ కూడా మనం కన్సిడర్ అనేది చేయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి కదా అకార్డింగ్ టు రూల్. ఏ లాట్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ఏ లాట్ ఆఫ్ పీపుల్ అంటే ప్లూరల్ ఫామే కదా, ప్లూరల్ ఫామ్ వస్తే హ్యావ్, సింగులర్ ఫామ్ వస్తే హ్యాజ్. సో దే కింద వెళ్తుంది అది. సో ఏ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్, ఏ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ వస్తుంది. ఇక్కడ హ్యాస్ అంటే సింగులర్, ఇక్కడ పీపుల్ లాట్ ఆఫ్ పీపుల్ చాలా మంది జనాలు. సో హ్యావ్. సో ఇక్కడ హ్యావ్ వచ్చింది కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ అనగానే పక్కన హ్యావ్ యూస్ చేసుకున్నాం. తర్వాత ఈ బీన్ ఇలా దించుతాం. ఇక్కడ B3 రాయాలి. B3 అంటే వెర్బ్ లో 3 రకాలు రాయాలి. ఇందులో వెర్బ్ ఏంటి మరి ఇక్కడ, హెల్ప్డ్. సో హెల్ప్డ్ కి ఇది కూడా రెగ్యులర్ వెర్బ్, ఎందుకంటే సెంటెన్స్ ఎండ్స్ విత్ ED. B2 హెల్ప్డ్, B3 ఆల్సో హెల్ప్డ్. సో ఇక్కడ మనం B3 యూస్ చేయాలి. సో ప్యాసివ్ వాయిస్ లో స్ట్రక్చర్ B3 ఉంది కాబట్టి ఏ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ హెల్ప్డ్. ఈ ప్లేస్ లో మనం బై పెడతాం. ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చాడు మై ఫాదర్. సో స్మాల్ ఎం పెట్టాలి, ఎందుకంటే లాస్ట్ లో రాస్తాను కాబట్టి. ఏ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ హెల్ప్డ్ బై మై ఫాదర్. సో ఇక్కడ చూసారు కదా, ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఆబ్జెక్ట్ అలా రాశాను. ఏ లాట్ ఆఫ్ పీపుల్ అంటే చాలా మంది జనాలు కాబట్టి ప్లూరల్ ఫామ్, అందుకే ఏ హ్యావ్ ఇలా రాశాను. నెక్స్ట్ బీన్ ఇక్కడ స్ట్రక్చర్ ఉంది కాబట్టి బీన్ ఇలా అటాచ్ చేస్తాను. ఇక్కడ B3 ప్లేస్ లో ఇక్కడ B3 హెల్ప్డ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ హెల్ప్డ్ పెట్టాను నేను B3. నెక్స్ట్ ఈ ప్లేస్ లో బై పెట్టాం అకార్డింగ్ టు రూల్. ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ఇక్కడ సబ్జెక్ట్ మరి ఏముంది, మై ఫాదర్ ఉంది, అందుకే మై ఫాదర్ ని అలా దించేసాను. సో మై ఫాదర్ స్మాల్ ఎఫ్ పెడితే సరిపోద్ది. సో లాస్ట్ లో రాస్తే స్మాల్ ఎఫ్ పెట్టాలి, ఇలా మనం రాయాలి. సో ఏం లేదు, అలా
ట్రాన్స్ఫర్ చేయాలి, ప్రతిదీ కూడా మనం అందులో అటాచ్ చేయాలి. సో ఇదే వాయిస్ ఆన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏం లేదు, యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ మనకి వస్తే ఇది వచ్చేసినట్టే. సో వెరీ ఇంపార్టెంట్ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు. సింపుల్ పాస్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ ఫ్యూచర్, పాస్ట్ పర్ఫెక్ట్. ఈ 4 నుంచి 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి కంపల్సరీ ఆ 4 టెన్సెస్ నుంచి పక్క అడుగుతాడు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ బాగా నేర్చుకోవాలి. సో ఇది మీరు ఖచ్చితంగా కరెక్ట్గా ఆన్సర్ చేసి నాకు కామెంట్ సెక్షన్ పెట్టాలి. సో ఇది మీరు కరెక్ట్గా చేస్తే నేను చెప్పిన క్లాస్ మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటాను. సో మీ తప్పు అయితే ఉండదు, ఎందుకంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇది కష్టంగా అనిపిస్తుంది. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఆల్రెడీ దీని మీద ఒక టచ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ టైం విన్న వాళ్ళైతే మినిమం 2-3 టైమ్స్ వినాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వెర్ఫార్మ్స్ తెలుసుకోవాలి, అవన్నీ తెలుసుకోవాలి. సో టెన్సెస్ బాగా రావాలి. సో అవేమి రాకుండా వింటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో అవన్నీ తెలిసిన వాళ్ళకి నా క్లాస్ చాలా ఈజీగా అర్థమవుతుంది పక్కా. సో ఇప్పుడు ఈ థర్డ్ క్వశ్చన్ చేయండి. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్రెజెంట్ అన్ని అయిపోయాయి. సింపుల్ ప్రెజెంట్ కి ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి? ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ V3 ప్లస్ సబ్జెక్ట్. ప్రెజెంట్ కంటిన్యూస్ కి ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి? ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ బీయింగ్ V3 ప్లస్ సబ్జెక్ట్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కి ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి? ఆబ్జెక్ట్ ప్లస్ has by have V3 plus subject. Sorry, has by have been V3 plus subject. Perfect వస్తుంది, been వస్తుంది, కంటిన్యూస్ వస్తుంది, బీయింగ్ వస్తుంది. ఈ ప్యాసివ్ స్ట్రక్చర్స్ మీకు మైండ్ లో గుర్తుండిపోవాలి. గుర్తుంటే అది ఈజీ, ఏ లేదు బైహెడ్ చేసేయడమే, నో ప్రాబ్లం. ఎందుకు ఎన్నో బైహెడ్ చేస్తారు, పెద్ద మ్యాటరింగ్ కూడా కాదు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది వాయిస్ ఆన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇంకా ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్ తో మనకి అయిపోయినట్టే. సో వాయిస్ ఆన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో సబ్జెక్ట్ ప్లస్ విల్ బై షెల్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది యాక్టివ్ స్ట్రక్చర్. ప్యాసివ్ స్ట్రక్చర్ వాయిస్ కి ఆబ్జెక్ట్ ప్లస్ విల్ షెల్ బి V3 ప్లస్ సబ్జెక్ట్. సో ఇక్కడ పైన రాస్తాను చూడండి, ఐ బికి షెల్ బి V3, రిమైనింగ్ ఏంటున్నాయి? హీ, షీ, ఇట్, యూ, దే. హీ, షీ, ఇట్, యూ, దే, దీనికి విల్ బి V3. సో ఇక్కడ చూడండి, హీ విల్ హెల్ప్ మీ. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? హీ. వెర్బ్ ఏంటి? హెల్ప్. మీ ఏంటి? ఆబ్జెక్ట్. సో ఫస్ట్ మనం ఏది యూస్ చేసుకోవాలి? ఆబ్జెక్ట్ యూస్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ ఏంటి? మీ. సో ఇక్కడ మీ వచ్చింది కాబట్టి మనం మీ అని రాసేస్తామా? రాయకూడదు. మీకు ప్రొనౌన్స్ చేంజింగ్ ఏంటి? అకార్డింగ్ టు ప్యాసివ్ వాయిస్ రూల్ ఐ. సో ఐ రాగానే మనం ఏంటి పెట్టాలి? షెల్ బి పెట్టాలి. షెల్ బి పెట్టాలి. ఐ రాగానే ఏంటి పెట్టాలి? ఐకి వీక్ ఏంటి? షెల్ బి. సో ఐ షెల్ బి. V3 అన్నాడు. వెర్బ్ ఏంటి ఇక్కడ? హెల్ప్. సో ఇక్కడ చూడండి, V1, V2, V3. హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్డ్. సో మనకి ఏంటి కావాలి? V3. సో ఐ షెల్ బి హెల్ప్డ్. ఈ ప్లస్ ప్లేస్ లో బై పెడతాం. సో సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? హీ. హీ రాగానే ఏంటి పెట్టాలి? హీ అని రాసికూడదు. హీకి ప్రొనౌన్స్ చేంజింగ్ ఏంటి? ప్యాసివ్ వాయిస్ రూల్ హిమ్. హిమ్ అని పెడతారు. సో ఆన్సర్. సో ఏం పెట్టారు చూస్తారా? ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఐ పెట్టాను, షెల్ బి V3 పెట్టాను, ఐ కాబట్టి షెల్ బి V3 పెట్టాను. సో V3 ప్లస్ ప్లేస్ లో బై పెట్టాను, సబ్జెక్ట్ ప్లేస్ లో హిమ్ అనేది పెట్టాను. సో ఇప్పుడు ఈ 2 మీ ట్రై చేయండి. సో కమెంట్ సెక్షన్ లో. నెక్స్ట్ వాయిస్ ఆన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అసలు ఇది లేదు, వీఆర్ నాట్ యూసింగ్, వైడ్లీ నాట్ యూసింగ్. సో ఇక్కడ మనం చెప్పుకుందాం. సో దీని స్ట్రక్చర్ ఏంటి తెలుసా? ఆబ్జెక్ట్ ప్లస్, ఇది యూస్ చేయట్లు ఎక్కువ, అందుకే ఒక ఎగ్జాంపుల్ నేను చేసేస్తాను, మీకు హోంవర్క్ కూడా ఉంది. విల్ బి బీయింగ్ V3 ప్లస్ సబ్జెక్ట్. సో ఇది ఎక్కువ యూస్ చేయట్లేదు, బట్ మనం నేర్చుకుందాం. షీ విల్ బి ప్లేయింగ్ హాకీ. సో ఇందులో సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్. సో మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ కదా తీసుకోవాలి. సో హాకీ ఫస్ట్ క్యాపిటల్ లెటర్ రాయాలి. సో హాకీ ఫస్ట్ రాస్తారు కాబట్టి హాకీకి ఏంటి వస్తుంది? విల్ వస్తుందా? షెల్ వస్తుందా? ఐకి వీకి షెల్ బి బీయింగ్, రిమైనింగ్ ప్రొనౌన్స్ విల్ బి బీయింగ్. సో హాకీ అనేది థింగ్ కదా. సో హైకి వీకి మాత్రమే షెల్ బి బీయింగ్, రిమైనింగ్ అని కూడా విల్ బి బీయింగ్. సో హాకీ విల్ బి బీయింగ్. V3 అంటే ఏంటి ఇక్కడ? వెర్బ్ ఏంటి ఇక్కడ? ప్లేయింగ్. V1 ప్లే, V2 ప్లేడ్, V3 ప్లేడ్. సో మనం V3 ప్లేడ్ యూస్ చేయాలి. సో ప్యాసివ్ వాయిస్ అంటేనే V3. హాకీ విల్ బి హాకీ విల్ బి బీయింగ్ ప్లేడ్. సో ప్లస్ ప్లేస్ లో బై పెడతాం, ప్లేడ్ బై. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? షీ. షీ అంటే మనం ఏంటి పెట్టాలి అక్కడ? హెర్ అని పెట్టాలి. సో ఇది. సో ఇక్కడ స్ట్రక్చర్ బట్టి మనం రాయాలి. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాశాను. ఈ 2 హోంవర్క్ చేయండి, నేను కరెక్ట్ చేస్తాను. సో హోప్ యూ అండర్స్టాండ్ ది వాయిస్ ఆన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇది అంత యూస్ చేయట్లేదు ఎక్కువ, ఇది మాత్రం బాగా యూస్. సో బాగా హోంవర్క్ చేసి పెట్టండి. ఏం లేదు, సబ్జెక్ట్ పక్క దగ్గర రాసుకోండి. సబ్జెక్ట్, వెర్బు, ఆబ్జెక్ట్ మీరు రాయండి. ఓకేనా?
లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వాయిస్ ఆన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సెస్ లో ఇంకా మనం ఇంపరేటివ్స్ చెప్పుకుంటాం అండ్ చెప్తాను. వాయిస్ ఆన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో యాక్టివ్ వాయిస్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ బై షెల్ హ్యావ్ షల్ హ్యావ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే టెన్స్ స్ట్రక్చర్. సో దీని ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కి ఆబ్జెక్ట్ ప్లస్ విల్ బై షల్, పర్ఫెక్ట్ అనగానే బీన్ రావాలి, బీన్ V3 ప్లస్ సబ్జెక్ట్. సో ఇక్కడ చూడండి, సో హీ విల్ హ్యావ్, సో ఫస్ట్ మీరు హోంవర్క్ చేయండి సారీ. సో ఫస్ట్ మీరు హోంవర్క్ చేయండి, సో కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో సెకండ్ నేను చెప్తాను. సో హీ విల్ హ్యావ్ రిసీవ్డ్ ది లెటర్. సో ఇందులో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? హీ, వెర్బ్ ఏంటి? రిసీవ్డ్, లెటర్ ఏంటి? ఆబ్జెక్ట్. సో మనకు సబ్జెక్ట్ వస్తుంది, విల్ హ్యావ్ V3 రిసీవ్డ్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో మనం ఫస్ట్ ఏంటి పెట్టాలి? ఆబ్జెక్ట్ పెట్టాలి. ఆబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ ది లెటర్, క్యాపిటల్ టీ పెట్టాలి, ఇక్కడ స్మాల్ టీ క్యాపిటల్ పెట్టాలి, ఎందుకంటే స్టార్టింగ్ రాస్తున్నారు కాబట్టి. ది లెటర్, ది లెటర్ అనేది విల్ వస్తా షెల్ వస్తా? సో గుర్తుపెట్టుకోండి, మీరు విల్ పెట్టిస్తున్నా ప్రాబ్లం లేదు అన్నిటికీ, కాకపోతే ఐకి వీకి గ్రామటికల్ షెల్ పెడతారు అంతే. సో విల్ పెట్టుకుని నో ఇష్యూస్. సో ఐకి వీకి షెల్ హ్యావ్ బీన్ V3. ఇంకా రిమైనింగ్ ప్రొనౌన్స్ అన్ని ఏంటి? విల్ హ్యావ్ బీన్. రిమైనింగ్ ప్రొనౌన్స్ అన్ని ఇంకేమవుతాయి? విల్ హ్యావ్ బీన్ V3 అంటే హీ, షీ, ఇట్, దే, యు. విల్ హ్యావ్ బీన్ V3. సో ది లెటర్ అనగానే ఇట్ కదా, ఐ అవ్వదు, బి అవ్వదు, ఇంకెందులో అవుతుంది? విల్ హ్యావ్ బీన్ అవుతుంది. సో విల్, ది లెటర్ విల్ హ్యావ్ బీన్. సో ఇక్కడ V3 రాయమన్నాడు, ఇది వెర్బ్ ఏంటి? ఇక్కడ రిసీవ్డ్. సో V1 రిసీవ్, V2 రిసీవ్డ్, V3 ఆల్సో రిసీవ్డ్. V1 రిసీవ్, V2 రిసీవ్డ్, V3 ఆల్సో రిసీవ్డ్. సో మనకి ఇక్కడ V3 ఏంటి రాయాలి? ఇక్కడ రిసీవ్డ్. ఏంటి? రిసీవ్డ్. ఇక్కడ రాస్తాం, కంటిన్యూ ఇక్కడ. సో ప్లస్ ప్లస్ ఏం పెట్టాలి? బై, రిసీవ్డ్ బై. మరి సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ హీ. హీ సబ్జెక్ట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత హీ ఏమవుతుంది? హిమ్ అవుతుంది. ఏమవుతుంది? హిమ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ది లెటర్ కాబట్టి విల్ వస్తుంది, ఎందుకంటే ఇట్ కాబట్టి ఇట్కి విల్ వస్తుంది. సో ఈ హ్యావ్ బీన్ అలా దించుతాను. ఇక్కడ V3 రిసీవ్డ్, ఎందుకంటే V1 రిసీవ్, V2 రిసీవ్డ్, V3 ఆల్సో రిసీవ్డ్, అందుకే V3కి రిసీవ్డ్ పెట్టాను. దట్స్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్. ఈ ప్లస్ లో బై పెట్టాను. ఇక్కడ సబ్జెక్ట్ ఏమొచ్చి ఇక్కడ హిమ్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ హీ ఉంది, హీ మనం హీలో పెట్టలేం, హీ కాస్త ప్యాసివ్ వాయిస్ లో కలగానే హిమ్ కింద మారుతుంది. సో అది ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ఇది హోంవర్క్ చేయండి. సింపుల్ ఫ్యూచర్ ప్యాసివ్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ విల్ బై షెల్ బి V3 ప్లస్ సబ్జెక్ట్. ఫ్యూచర్ కంటిన్యూస్ ఆబ్జెక్ట్ ప్లస్ విల్ బి షెల్ బి బీయింగ్ V3 ప్లస్ సబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బిన్ షెల్ హ్యావ్ బిన్ V3 ప్లస్ సబ్జెక్ట్. సో ఇప్పుడు మనకి వెర్బ్ విత్ 2 ఆబ్జెక్ట్స్ ఇలా ఇస్తారు. ఒక్కొక్కసారి 2 ఆబ్జెక్ట్స్ ఇస్తాడు. ఇక్కడ ది ప్రిన్సిపల్ ఈస్ సబ్జెక్ట్, మీ ఈస్ ఆబ్జెక్ట్, అట్ ద సేమ్ టైం ప్రైజ్ ఈస్ ఆల్సో ఆబ్జెక్ట్. ఇది ఎలా రాస్తాం ఇలా ఇచ్చినప్పుడు? సో దీనికి ఎలా రాయాలంటే ఫస్ట్ ఇది ఏ టెన్స్ లో ఉంది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఏ టెన్స్ లో ఉంది? సింపుల్ పాస్ట్ లో ఉంది. ఎందులో ఉంది? సింపుల్ పాస్ట్ లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఏ టెన్స్ లో ఉంది? సింపుల్ పాస్ట్ లో ఉంది. సింపుల్ పాస్ట్ ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి? ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ బై వర్ V3 ప్లస్ సబ్జెక్ట్ కదా. సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్ గా ది ప్రిన్సిపల్ గేవ్ మీ ఏ ప్రైజ్ అని ఇచ్చాడు, టూ ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఇందులో ఇది తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? ఏ ప్రైజ్ తీసుకోవాలి. సో ఏ ప్రైజ్ కి వాస్ వస్తుంది. ఏ ప్రైజ్ వాస్ V3కి ఏంటి? గివెన్, ఎందుకంటే గేవ్ V2, గివ్ V1, V3 గివెన్. ఏ ప్రైజ్ వాస్ గివెన్ అలా పెట్టేస్తాం. సో ఏ ప్రైజ్ వాస్ గివెన్. ఇప్పుడు ఇక్కడ మీ మిగిలిపోయింది కదా, ఇక్కడ టు మీ ఎవరికి ఇచ్చారు? టు మీ అని పెడతారు. టు మీ అని పెట్టి యాజ్ యూజువల్ గా ఈ ప్లస్ లో బై పెట్టి బై ద ప్రిన్సిపల్. క్లియర్? అర్థమైంది అందరికి? సో ఏ ప్రైజ్ వాస్ గివెన్ టు మీ. ఇలా 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు ఎలా రాస్తాం? ది ప్రిన్సిపల్ గేవ్ మీ ఏ ప్రైజ్. సో ఏ ప్రైజ్ వాస్ గివెన్ టు మీ ఎవరి ద్వారా? లాస్ట్ సబ్జెక్ట్ ఏంటి? బై ద ప్రిన్సిపల్. ఇలా 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు ఈ యొక్క ప్యాటర్న్ లో మనం రాయాలి. అలాగే చూడండి, ది టీచర్ టోల్డ్ us an ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో ఇది కూడా ఎలా రాస్తారు? ది టీచర్. ఇది కూడా మీరు ఆన్సర్ చేస్తారని నేను కామెంట్ సెక్షన్ లో ఆలోచిస్తున్నాను. సో ట్రై చేసి ఆన్సర్ పెట్టండి. ఏం లేదు,
ఫస్ట్ అది ఏ టెన్స్ ఉందో ఐడెంటిఫై చేయండి, తర్వాత స్ట్రక్చర్ తో ప్రకారం రాస్తారు. ఇక్కడ ఏముంది, ఇది ప్రిన్సిపల్ గేమ్ ప్రైజ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటి ప్యాసివ్ వాయిస్, ఆబ్జెక్ట్ ఏంటి ఏ ప్రైజ్ పెట్టాను. సో ఏ ప్రైజ్ కాబట్టి సింగులర్ వాస్ B3 గివెన్. సో ఎవరికి ఇచ్చారు, ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఆల్రెడీ మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ యూజ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ మిగిలిపోయింది కదా, ఈ మీ అనేది ఎవరికి ఇచ్చారు, నాకు ఇచ్చారు కాబట్టి 2 మీ అని పెడతాం. సో సబ్జెక్ట్ లాస్ట్ లో పెట్టాలి కాబట్టి బై ద ప్రిన్సిపల్ అని పెట్టాను. సో ఇదే ప్యాటర్న్ లో ఇది మీరు ట్రై చేసిన కాన్సెప్ట్ పెట్టాలి. ఇది మీరు ట్రై చేస్తే రియల్లీ గ్రేట్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ ది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ వెర్బ్ విత్ 2 ఆబ్జెక్ట్స్. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. టోటల్ అన్ని టెన్సెస్ కవర్ చేస్తాను. ఇంకా లాస్ట్ ఇంపరేటివ్స్ చెప్పేస్తాను, దాంతో ఇంకా అయిపోయినట్టే. సో లాస్ట్ వన్, ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే రిక్వెస్ట్, ఆర్డర్, అడ్వైస్, సజెషన్ కోసం చెప్పేది ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. సో ఇప్పుడు చూడండి, ఈ ఒక స్ట్రక్చర్ తో యూజ్ చేసి చెప్పాలి. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 ఓపెన్ ది డోర్. సో ఇందులో ఫస్ట్ మనం లెట్ ఇలా రాసేస్తాం, లెట్. తర్వాత ఆబ్జెక్ట్ రాయండి. ఆబ్జెక్ట్ ఏంటి, ది డోర్, లెట్ ది డోర్. సో బి ఇలా పెట్టేస్తాం, B3 రాయమండి. ఇందులో వెర్బ్ ఏంటి, ఓపెన్ కదా వెర్బ్. సో వెర్బ్ ఇది కదా. సో ఓపెన్ V3 ఏంటి, ఓపెన్డ్. లేదా యు ఆర్ ఆర్డర్డ్ టు ఓపెన్ ద డోర్ అని కూడా రైట్ కామెంట్ లాగా. నెక్స్ట్ ప్లీజ్ కమ్ హియర్. సో ఇది యు ఆర్, ఇది రిక్వెస్ట్ కాబట్టి ఇలా రాయాలి, యు ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ హియర్ ఇలా రాయాలి. ఇది యు ఆర్ ఆర్డర్డ్ టు ఓపెన్ ద డోర్ అని రాసినా పర్లేదు, ఇలా రాసినా పర్లేదు, ఇలా రాసినా కూడా పర్లేదు, ఎలాగైనా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ కంప్లీట్ ది వర్క్. సో లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. సో ఇక్కడ లెట్ అలా దించేయాలి. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, ది వర్క్, లెట్ ద వర్క్. సో బి అలా దించేస్తాం. నెక్స్ట్ ఏంటి రాయాలి, వర్బ్ లో 3 రకాలు రాయాలి. వర్బ్ ఏంటి, కంప్లీటెడ్, లెట్ ద వర్క్ బి కంప్లీటెడ్. నెక్స్ట్ రివైజ్ యువర్ బుక్. సో ఇది మీరు ట్రై చేయండి, ఒక్కటే మీరు ట్రై చేయండి వర్క్. సో ఇది నేను ట్రై చేస్తాను. సో షట్ ది డోర్. షట్ ది డోర్ అంటే ఇది షట్ ది డోర్ అంటే కమాండ్, ఆజ్ఞాపిస్తున్నాడు. సో మనం ఇలా రాయాలి. కమాండ్ అనగానే యు ఆర్ ఆర్డర్డ్ టు షట్ ద డోర్. సో అయితే లెట్ తో పెడతారు. ఒక లెట్ తో కుదరకపోతే ఇలా యువర్ అది సెంటెన్స్ లో రిక్వెస్ట్ కనిపిస్తే యువర్ రిక్వెస్టెడ్, సెంటెన్స్ లో కమాండ్ కనిపిస్తే యువర్ ఆర్డర్డ్, అంతే. ఇలా రాస్తే వాయిస్ ఆన్ ప్యాసివ్ వాయిస్ ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా అయిపోద్ది. సో ప్రెజెంట్ ఇది నీట్ గా మళ్ళీ వివరంగా చెప్తాను తర్వాత. ప్రెజెంట్ మన టైం లేదు కాబట్టి షార్ట్ గా చెప్పాను. సో ఇప్పుడు మోడల్ వర్బ్స్ కూడా ఉంటాయి. వాయిస్ ఆన్ మోడల్ వర్బ్స్. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ క్యాన్ V1 వస్తే ఇక్కడ క్యాన్ బి V3 వస్తాయి. మోడల్ ఆఫ్ సేమ్ అయినా అంతే. సో ఇప్పుడు సపోజ్ షుడ్ V1 షుడ్ బి V3, విల్ V1 విల్ బి V3, వుడ్ V1 వుడ్ బి V3. ఎగ్జాంపుల్, సాయి క్యాన్ ఈట్. సో మ్యాంగోస్ ఉన్నాయి. సో ఇక్కడ వాయిస్ ఇది ప్యాసివ్ వాయిస్, మ్యాంగోస్ క్యాన్ బి బై సాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటి, సో సాయి క్యాన్ V1 క్యాన్ బి మ్యాంగోస్ క్యాన్ బి ఈటెన్ బై సాయి. అంటే ఏం లేదు, క్యాన్ ఇక్కడ మోడల్ ఆఫ్ ఏది వచ్చింది క్యాన్ బి V3 పెట్టలేదు, షుడ్ వచ్చింది షుడ్ బి V3. సపోజ్ ఇక్కడ షుడ్ V1 తో వస్తే షుడ్ బి V3, వుడ్ V1 తో వస్తే వుడ్ బి V3, కుడ్ V1 తో వస్తే కుడ్ బి V3. సాయి కుడ్ ఈట్ మ్యాంగోస్, మ్యాంగోస్ కుడ్ బి ఈటెన్ బై సాయి. సాయి షుడ్ ఈట్ మ్యాంగోస్, మ్యాంగోస్ షుడ్ బి ఈటెన్ బై సాయి. ఏం లేదు, అన్నిటికి క్యాన్ V1 వస్తాడు, క్యాన్ బి V3, షుడ్ V1 వస్తే షుడ్ బి V3, అన్నిటికీ బి V3 ప్యాసివ్ స్ట్రక్చర్. సో ఇది యాక్టివ్ వాయిస్ కి, ఇది ప్యాసివ్ వాయిస్ కి. ఇది కూడా నీట్ వివరిస్తాను ఒక క్లాస్ లో. ప్రెజెంట్ మన టైం లేదు కాబట్టి ఒక షార్ట్ గా ఇలా ఉంటదని ఒక జస్ట్ ఒక గ్లిమ్స్ అనుకోండి, ఒక టేజర్ లో చెప్తున్నాను అంతే. సో క్యాన్ మోడల్ వర్బ్స్ ఎన్ని మోడల్ వర్బ్స్ ఉన్నా మోడల్ వర్బ్స్ పక్కన కంపల్సరీ V1 వస్తుంది. సో మోడల్ వర్బ్స్ ఏ మోడల్ వర్బ్ అయినా దాని ప్యాసివ్ స్ట్రక్చర్ ఆ మోడల్ వర్బ్ పెట్టి B3 పెట్టాలి. ఆ మోడల్ వర్బ్ రాసి ఏ మోడల్ వర్బ్ అవనా, ఏ మోడల్ వర్బ్ అవని, ఏ మోడల్ వర్బ్ వచ్చినా ఇక్కడ ఏ మోడల్ వర్బ్ వచ్చినా ఆ మోడల్ వర్బ్ పక్కన B3 పెట్టింది. షల్ బి V3, కుడ్ బి V3, మే బి V3, మైట్ బి V3, యూస్ ఇట్ టు V1 యూస్ ఇట్ టు బి V3. సో కుడ్ బి V3, క్యాన్ బి V3. ఎగ్జాంపుల్, సాయి కెన్ ఈట్ మ్యాంగోస్, మ్యాంగోస్ కుడ్ బి ఈటెన్ బై సాయి.
సో సాయి యూస్ టు ఈట్ మ్యాంగోస్, మ్యాంగోస్ యూస్ టు బి ఈటెన్ బై సాయి. సో సాయి షుడ్ ఈట్ మ్యాంగోస్, మ్యాంగోస్ షుడ్ బి ఈటెన్ బై సాయి. సో సాయి హ్యావ్ టు ఈట్ మ్యాంగోస్, మ్యాంగోస్ హ్యావ్ టు బి ఈటెన్ బై సాయి. ఇలా అనమాట మోడల్ వర్బ్స్ ఇలా మనం రాసుకోవాలి. హోప్ యూ అండర్స్టాండ్ ది మోడల్ వర్బ్స్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్. జస్ట్ నార్మల్ గా షార్ట్ గా చెప్పాను. సో మనకి ఇప్పుడు ప్రెసెంట్ టైం లేదు. సో టోటల్ వీడియో కూడా బాగా లెంత్ వస్తుంది. సో హోప్ యూ అండర్స్టాండ్ ది టోటల్ మొత్తం అంతా ఒకసారి 2-3 టైమ్స్ వినండి. సో ఇలా ప్రతి వీడియో కూడా టెన్సెస్ మొత్తం గ్రామర్ టాపిక్స్ అన్ని కూడా ప్లేలిస్ట్ లో నీట్ గా ఉన్నాయి. 10th క్లాస్ గ్రామర్, ఇంటర్మీడియట్ గ్రామర్ అంతా కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హోప్ యూ సో ప్లీజ్ అందరండి. సో టోటల్ గా యాక్టివ్ వాయిస్ మొత్తం టెన్సెస్ మీద, ఇంపరేటివ్స్ మీద, 2 ఆబ్జెక్ట్స్ మీద అండ్ మోడల్స్ మీద కూడా టోటల్ వాయిస్ మీద కంప్లీట్ నోట్స్ అయితే ఇచ్చాను. సో వీడియోస్ మొత్తం కూడా ప్లేలిస్ట్ లో నీట్ గా ఉంటాయి. టెన్సెస్ అండ్ మొత్తం ఆల్ గ్రామర్ టాపిక్స్ మీ ప్లేలిస్ట్ లో ఉంటాయి. మీకు ఏదైనా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొద్దిగా లెంత్ చూడండి, ఎందుకంటే ఎక్కువ నోట్స్ ఇస్తాను కాబట్టి కొద్దిగా లెంత్ ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ మై వీడియో అప్ టు ది ఎండ్. ఒక 2-3 టైమ్స్ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది. సో మీకు కనుక ఈ యొక్క వాయిస్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ Like, share and subscribe.